హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో 21 మార్చ్ 2021లో జరిగిన షిఫ్ట్ టు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 4. The cost price of 10 articles is equal to the selling price of 9 articles. Find the percentage of profit. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఇచ్చారంటే 10 ఆర్టికల్స్ యొక్క వాల్యూ 9 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్పారు. ఓకేనా? సో 10 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎస్పి. ఓకేనా? సో సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 9/10. సో మనకి కాస్ట్ ప్రైస్ 9 పార్ట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ 10 పార్ట్స్. సో 1 పార్ట్ ఎక్కువ. సో దేర్ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై అంటే ప్రాఫిట్ 1 పార్ట్, కాస్ట్ ప్రైస్ ఎంత 9 పార్ట్స్ కదా. సో 9 ఇంటూ 100. సో మనకి 1/9 అంటే ఫ్రాక్షన్ పర్సంటేజ్ ఎంత 11 1/9%. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? ఇది డైరెక్ట్ క్వశ్చనే. 10 ఐటమ్స్ కాస్ట్ ప్రైజ్, 9 ఐటమ్స్ సెల్లింగ్ ప్రైజ్ అని ఇచ్చాడు కాబట్టి ఆ కండిషన్ రాసుకొని ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. The circumference of a circle is 30 pi centimeters. What is its area? Circumference of a circle formula ఏంటి 2πr. సో 2πr is equal to 30 pi అని వాల్యూ ఇచ్చారు. సో పై క్యాన్సిల్ అయితే 2r is equal to ఎంత 30, r is equal to 15. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలిసింది, రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఎంత 15 సెంటీమీటర్స్. రేడియస్ 15 సెంటీమీటర్స్ అయినప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². సో పై వాల్యూ అలానే ఉంచేసి ఆర్ బదులు 15 రాసుకుందాం. 15² అంటే 225 కాబట్టి 225 పై. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? జస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది కూడా అంతే. జస్ట్ మనకి ఫార్ములా తెలిస్తే సరిపోతుంది, ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇది మనకి సిలాజిమ్స్ క్వశ్చన్. సర్జ్ ఈజ్ ఏ హెల్త్ డ్రింక్. నో హెల్త్ డ్రింక్ ఈజ్ ప్రోటీన్. సమ్ ప్రోటీన్స్ ఆర్ మెడిసిన్స్. ఓకే. సర్జ్ ఈజ్ ఏ హెల్త్ డ్రింక్. No health drink is a protein. Some proteins are medicines. సో మనకి సర్జ్ ఈజ్ ఏ హెల్త్ డ్రింక్ అని ఇచ్చాడంటే సర్జ్ మొత్తం హెల్త్ డ్రింక్లో ఉన్నట్టుగా మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో అలాగే తీసుకోవాలి. నెక్స్ట్ నో హెల్త్ డ్రింక్ ఈజ్ ఏ ప్రోటీన్ అని చెప్పించాడు, అంటే హెల్త్ డ్రింక్కి ప్రోటీన్కి సంబంధం లేదు, సపరేట్ సర్కిల్ తీసుకున్నాం. నెక్స్ట్ సమ్ ప్రోటీన్స్ ఆర్ మెడిసిన్స్ అని చెప్పించాడు. సో ప్రోటీన్స్కి మెడిసిన్కి కొంచెం లింక్ పెట్టాం అంతే. ఓకేనా? ఇప్పుడు కంక్లూజన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సమ్ ప్రోటీన్స్ ఆర్ హెల్త్ డ్రింక్స్. ఆల్రెడీ ఇక్కడ మనకు కనెక్షన్ లేదు, సో ఇది ఫాలో అవ్వట్లేదు. సమ్ మెడిసిన్స్ ఆర్ సర్జ్. ఇక్కడ మెడిసిన్స్కి ప్రోటీన్స్కి లింక్ ఉంది కానీ సర్జ్కి మెడిసిన్స్కి లింక్ లేదు, సో ఇది కూడా మనకి ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ హెల్త్ డ్రింక్స్ ఆర్ సర్జ్. చూడండి, సర్జ్ మొత్తం హెల్త్ డ్రింక్లో ఉంది. హెల్త్ డ్రింక్లో కొంత పార్ట్ సర్జ్తో కామన్గా ఉంది. సో మనం అప్పుడు ఏమని తీసుకోవచ్చు, సమ్ హెల్త్ డ్రింక్ ఆర్ సర్జ్ అని చెప్పి తీసుకోవచ్చు రివర్స్లో. సో ఫైనల్గా మనకి కంక్లూజన్ 3 మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మదర్ ఈజ్ రిటన్ యాజ్ 541203, ఫాదర్ ఈజ్ రిటన్ యాజ్ 961203 and partner is written as 7631803. How will panther be written in that code language? సో ఫస్ట్ ఇలాంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ చూసినప్పుడు, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్కి లెటర్స్కి నెంబర్స్కి లింక్ ఇచ్చాడు. మనకి లెటర్స్కి నెంబర్స్కి లింక్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఏంటి, ఒకటి ఆపోజిట్ లెటర్స్ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే సేమ్ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఆ 2 ఛాన్స్లు మనకు ఉన్నాయి కాబట్టి ఆ 2 మనం చెక్ చేద్దాం. ఎం అంటే 13, ఇక్కడ మనకి 5 ఉంది. లేదా ఎంకి ఆపోజిట్ ఏంటి మనకి ఎన్ అంటే మనకి 14, ఇక్కడ కూడా మనకి 5 ఉంది. సో
ఆపోజిట్ ఆల్ఫాబెట్ నెంబర్ కాదు, అలాగని చెప్పి డైరెక్ట్ ఆల్ఫాబెట్ నెంబరు కాదు. సో మనకి ఇంకేం పాసిబిలిటీ ఉందంటే ప్యారలల్గా నెంబర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఎం అంటే 5 అని, ఓ అంటే 4 అని చెప్పి అలా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి అది కరెక్టా కదా చెక్ చేసుకోవాలంటే మనకు టోటల్గా 3 కండిషన్స్ ఇచ్చాడు. మదర్ అంటే 541203 అని, ఫాదర్ అంటే 961203 అని, పార్ట్నర్ అంటే 7631803 అని చెప్పి ఇచ్చాడు కదా. ఈ మూడింటిలో కామన్గా కొన్ని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్కి ఇటు పక్క నెంబర్స్ సేమ్ అవే నెంబర్స్ ఉన్నాయా లేదా అని జస్ట్ ఒక స్మాల్ చెకింగ్ చేసుకుందాం. అది కనుక ఓకే అయింది అనుకోండి, ఇది మనకి ప్యారలల్ కోడింగ్. లెటర్కి నెంబర్ ప్యారలల్గా ఏదంటే తీసేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ లాస్ట్లో ఆర్ ఉంది, ఆర్ అంటే ఇక్కడ 3 అని ఉంది. ఫాదర్లో ఆర్, లాస్ట్లో ఆర్ ఉంది అంటే ఇక్కడ 203లో లాస్ట్ 3 ఉంది. పార్ట్నర్లో కూడా ఆర్ అనే ఉంది, 3 ఉంది. సో ఇది మనకి ప్యారలల్ కోడింగ్ కన్ఫర్మ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? పార్ట్నర్కి కావాలి, ప్యాంథర్కి కావాలి. ప్యాంథర్. సో ప్యాంథర్కి ఏం తీసుకుంటాం? సో ఇక్కడ పి అంటే ఫస్ట్ లెటరు, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 7 ఉంది, 7. నెక్స్ట్ సెకండ్ ఆల్ఫాబెట్ ఏ, ఇక్కడ 6 ఉంది, 6. నెక్స్ట్ ఎన్ కావాలి కాబట్టి ఇక్కడ పార్ట్నర్లో ఎన్ ఉంది, ఆ ప్లేస్లో మనకి ఇక్కడ 8 ఉంది. నెక్స్ట్ టీ, ఎన్ కంటే ముందు టీ, ఇక్కడ 8 కంటే ముందు 1. నెక్స్ట్ హెచ్, ఇక్కడ హెచ్ఈఆర్ లాస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 203 ఉంది, 203. మనం డైరెక్ట్గా రాసుకొని చేయొచ్చు, ఇలా కూడా కొంచెం ఈజీగానే చేయొచ్చు. ఓకేనా? 7681203, 7681203. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో మనకి ప్యారలల్ కోడింగ్ కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్, చూసిన వెంటనే టక్కన మనం గుర్తుపట్టి చేయగలము. ఈ నెంబర్ కోడింగ్లో కొంచెం ఈజీగా చేయొచ్చు లెటర్ కోడింగ్ కంటే ఈ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 6 boxes PQRST and U are painted with one among different colors: black, blue, orange, green, white and grey. సో టోటల్గా 6 బాక్సెస్ ఉన్నాయి PQRSTU అని చెప్పి. వీటన్నింటిని 6 డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేశారు. ఓకేనా? డిఫరెంట్ కలర్, ఈచ్ వన్ డిఫరెంట్ కలరు. అలా మనకి 6 కలర్స్ ఇచ్చారు. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్, వైట్, గ్రే అని చెప్పి 6 కలర్స్ ఇచ్చారు. నో 2 బాక్సెస్ ఆర్ పెయింటెడ్ విత్ సేమ్ కలర్. ఏ 2 బాక్సులు సేమ్ కలర్తో పెయింట్ చేయలేదు అని చెప్తున్నారు. ఆర్ ఈజ్ పెయింటెడ్ విత్ ఆరెంజ్ కలర్. ఓకే, మనకి కండిషన్లు ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ కండిషన్ ప్రకారంగా చూసి మనకి ఫైనల్గా ఏం కనుక్కోవాలి? బాక్స్ ఎస్ ఈజ్ పెయింటెడ్ విత్ విచ్ కలర్. బాక్స్ ఎస్ ఏ కలర్తో పెయింట్ చేయబడింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం నార్మల్ మెథడ్లో ట్రై చేద్దాం. ఒకవేళ రాకపోతే కనుక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ మనం ఫాలో అవుదాం. ఓకేనా? ఆర్ ఈజ్ పెయింటెడ్ విత్ ఆరెంజ్ కలర్. ఆర్ ఈజ్ పెయింటెడ్ విత్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ మనకు అయిపోయింది. నెక్స్ట్ ఎస్ అండ్ యూ ఆర్ నెయిదర్ పెయింటెడ్ విత్ వైట్ నార్ గ్రే. ఎస్ యూ ఈ 2 తీసుకుంటే వైట్ కాదు, గ్రే కాదు, వైట్ కాదు, గ్రే కూడా కాదు. నెక్స్ట్ పి ఈజ్ పెయింటెడ్ విత్ బ్లాక్ కలర్. పి ఈజ్ పెయింటెడ్ విత్ బ్లాక్ కలర్. క్యూ ఈజ్ నాట్ పెయింటెడ్ విత్ వైట్ ఆర్ బ్లూ కలర్. క్యూ ఈజ్ నాట్ పెయింటెడ్ విత్ వైట్ ఆర్ బ్లూ కలర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎస్ కావాలి. ఇక్కడ చూడండి, వైట్ కానీ గ్రే కానీ పెయింట్ చేయకూడదు అన్నారు. ఓకేనా? వైట్ కానీ గ్రే కానీ పెయింట్ చేయకూడదు అన్నారు. కానీ ఆర్కి పీకి మనకి ఆరెంజ్ బ్లాక్ 2 వెళ్ళిపోయినాయి. ఆరెంజ్ కంప్లీట్ అయిపోయింది, బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన ఎస్ ప్లేస్లో వైట్ కానీ గ్రే కానీ పెయింట్ చేయకూడదు. సో మిగిలిపోయిన కలర్స్ ఏంటి? బ్లూ అండ్ గ్రీన్. సో మనకి బ్లూ ప్రింట్ చేయొచ్చు లేదా గ్రీన్ అయినా ప్రింట్ చేయొచ్చు, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. అలాగనమాట. ఓకేనా? సో డైరెక్ట్గా చేసినా వస్తుంది. సో ట్రిక్ ఫాలో అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చాడు. ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడంటే దీంట్లో ఏదో ఒక స్మాల్ ట్రిక్ ఉంటుంది. ఏదర్ ఫార్ములా కానీ లేదంటే క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదో ఒక స్మాల్ ట్రిక్ ఉంటుంది. అది మనకి తెలిస్తే ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి క్వశ్చన్ చూడండి.
0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 0.22 హోల్ స్క్వేర్ అలా నెంబర్స్ అని ఇచ్చాడు. కింద చూస్తే 0.001 హోల్ స్క్వేర్ 0.022 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే అన్నీ ఒక డెసిమల్ వెనక్కు ఉన్నాయి. చూస్తే ఇక్కడ ఒక డెసిమల్ వెనక్కు ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటిని ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు న్యూమరేటర్లో మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే ఒకవేళ 0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 0.22 హోల్ స్క్వేర్ ప్లస్ 55 హోల్ స్క్వేర్. సో బై ఇప్పుడు డినామినేటర్లో 0.01/10 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఒక డెసిమల్ వెనక తీసుకొచ్చి బై 10 రాసుకున్నాం. అదేవిధంగా మిగతావన్నీ రాసుకుంటాం. 0.22 హోల్ స్క్వేర్. సో ఇక్కడ అన్ని పైన న్యూమరేటర్లు ఎలాగైతే ఉన్నాయో డినామినేటర్ కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ ఎక్స్ట్రా బై 10 ఉంది. బై 10 సపరేట్ చేద్దాం. ఓకేనా? 0.1 హోల్ స్క్వేర్ బై 10 హోల్ స్క్వేర్. 10 హోల్ స్క్వేర్ అంటే 100. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్గా మొత్తం ఇప్పుడు ఇదంతా ఉంది కదా చూడండి, కామన్ కింద తీసుకున్నాం అనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా కామన్ కింద తీసుకున్నాం అనుకోండి, ఒకేసారి మనం బై 100 రాయొచ్చు కదా. ఓకేనా? సో 0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 100. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతే పైన 1 ఉంది, కింద 1/100 వచ్చింది. సో 1/1/100 అంటే 100. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు రాయాల్సిన పని లేదు, ఒక్కటి చేసినా చాలు. 0.01 హోల్ స్క్వేర్ బై 0.01/10 హోల్ స్క్వేర్ కింద రాసుకొని అది ఇన్వర్స్ చేసుకున్న సేమ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా అన్నీ మనకి క్యాన్సిల్ అవుతాయి. బట్ మీకు కంప్లీట్ సొల్యూషన్ చెప్పాలి కాబట్టి ఈ ప్రాసెస్ నేను డీటెయిల్గా రాస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బర్డ్ ఈజ్ యానిమల్ ఈజ్ రిటన్ యాజ్ MRSO. Parrot is bird is written as so @. Is parrot animal is written as MR@. What is the code for animal? సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినట్టు రాసుకుందాం. దాని తర్వాత కామన్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని యానిమల్ కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? బర్డ్ ఈజ్ యానిమల్. సో ఇవి మనకి ఇచ్చిన కోడ్స్. ఇప్పుడు దీంట్లో మనకి యానిమల్ అంటే ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ కామన్గా ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి మనకి బర్డ్ అండ్ ఈజ్ అని రెండు కామన్గా ఉన్నాయి. సెకండ్ వన్కి థర్డ్ వన్కి ప్యారెట్ అండ్ ఈజ్ కామన్గా ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడింటికి మనకి ఈజ్ కామన్గా ఉంది. సో మూడింటిలో మనకి కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. ఈజ్. సో మనకి ఫస్ట్ వన్లో యాష్ ఉంది, సెకండ్ వన్లో యాష్ ఉంది, అండ్ థర్డ్ వన్లో కూడా యాష్ ఉంది. అంటే ఈజ్ అంటే మనకి యాష్ అనే మీనింగ్. అంటే ఇప్పుడు సెకండ్ వన్ థర్డ్ వన్కి చూస్తే ప్యారెట్ కామన్గా ఉంది. సెకండ్ వన్కి థర్డ్ వన్ కామన్గా చూస్తే ఇక్కడ @ కామన్గా ఉంది. సో ప్యారెట్ అంటే @. సో ఇక్కడ మిగిలిపోయింది యానిమల్, ఇక్కడ మిగిలిపోయింది MR. సో యానిమల్ అంటే కోడ్ ఏంటి? MR. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. సో ఫస్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత ఇచ్చిన క్వశ్చన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత మన కండిషన్స్ అని చదువుకుంటూ వెళ్దాం. హూ హ్యాస్ అచీవ్డ్ ద హైయెస్ట్ మార్క్ ఇన్ ఎగ్జామినేషన్? ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్ అచీవ్ చేసింది ఎవరు అని మనం అడుగుతున్నారు. సో మనకి టాప్లో ఉన్న క్యాండిడేట్ కావాలి. సో దానికి తగ్గట్టుగా మనం
ఇప్పుడు వీటిని అరేంజ్ చేద్దాం. ఓకేనా? ఇన్ అన్ ఎగ్జామినేషన్ మయాంక్ గాట్ హైయెస్ట్ మార్క్ దాన్ శీతల్. సో ఇప్పుడు మయాంక్కి శీతల్ కంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. మనం వర్టికల్గా అరేంజ్ చేద్దాం. పైన ఉన్న వాళ్ళు టాప్ మార్క్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకేనా? శీతల్ గాట్ హైయెస్ట్ మార్క్స్ దాన్ రోహిత్. శీతల్ గాట్ హైయెస్ట్ మార్క్స్ దాన్ రోహిత్. నెక్స్ట్ శీతల్ గాట్ హైయెస్ట్ మార్క్స్ దాన్ తాన్యా. హైయెస్ట్ మార్క్స్ దాన్ తాన్యా. తాన్యా గాట్ లెస్ మార్క్స్ దాన్ ప్రవీణ్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రవీణ్ తీసుకుందాం, ఇక్కడ మళ్ళీ తాన్యాని తీసుకుందాం. ఓకేనా? సో రెండు స్టేట్మెంట్లా తీసుకుందాం సపరేట్గా. ఆర్యా గాట్ హయ్యర్ మార్క్స్ దాన్ మయాంక్. సో ఇక్కడ మయాంక్ కంటే ఆర్యాకి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ రోహిత్ గాట్ మోర్ మార్క్స్ దాన్ బోత్ తాన్యా అండ్ ప్రవీణ్. తాన్యా అండ్ ప్రవీణ్ కంటే హయ్యెస్ట్ మార్క్స్ రోహిత్కి వచ్చినాయి అంట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ సెటప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో మయాంక్ తర్వాత శీతల్, శీతల్ తర్వాత రోహిత్, రోహిత్ తర్వాత ప్రవీణ్ అండ్ తాన్యా వస్తారు. కానీ ఆర్య హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి మయాంక్ కంటే హయ్యెస్ట్ పొజిషన్లో మనకి ఆర్యానే ఉంటాడు. సో మనల్ని అడిగింది హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరని కాబట్టి ఆర్య ఈజ్ ద సొల్యూషన్. అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 100 and 300 ఆర్ డివిజిబుల్ బై 7? ఎప్పుడైనా సరే ఇలా డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 4 ఇలా అడిగితే సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ టోటల్ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి బై ఆ నెంబర్ చేసేయండి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే 100 to 300 టోటల్ మనకి 200 నెంబర్స్ ఉన్నాయి. 200 by 7 అంతే. సో 200 by 7. సో మనకి అటు ఇటు ఒక నెంబర్ వస్తుంది, అదే మన ఆన్సర్. 7 2s are 14, 14 పోతే 6 మిగిలింది 60, 7 8s are 56. సో మనకి పాయింట్స్ అక్కర్లేదు. సో 28 వచ్చింది కాబట్టి 28 ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. అంతే, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ VMBHL ఈజ్ రిటన్ యాజ్ VQJTB. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ KTSPR ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? సో ఇక్కడ మనం గమనిస్తే మనకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ లెటర్ V, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ Vనే ఉంది. ఒకవేళ యాజ్ టీజ్ తీసుకోవాలి అంటే ఇక్కడ KTSPR బదులు వచ్చిన కోడ్లో ఫస్ట్ లెటర్ Kనే ఉండాలి. ఉందా? లేదు. అంటే డైరెక్ట్గా కాదు. సో మనకి ఇంకో ఛాన్స్ ఏముంది, ఆపోజిట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎల్ బదులు V వచ్చినట్టు, అంటే ఇలాగనమాట, ఇలా రివర్స్ ఆర్డర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఎల్ అంటే 10, V అంటే 22, 10 గ్యాప్ ఉంది. హెచ్ అంటే 8, Q అంటే 17, 9 గ్యాప్ ఉంది. B అంటే 2, J అంటే 10, 8 గ్యాప్ ఉంది. సో గ్యాప్ తగ్గుతూ వచ్చింది కాబట్టి సో మనం ఆపోజిట్ డైరెక్షన్లో 10 నుంచి తగ్గించుకుంటూ రావచ్చు. సో చూద్దాం. VMBHL ఈజ్ కోడెడ్ యాజ్ VQJTB. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఇది 12, ఇది 22 అంటే +10. నెక్స్ట్ ఈ రెండు తీసుకుంటే ఇది 8, ఇది 17 +9. నెక్స్ట్ ఇలా తీసుకుంటే ఇది 2, ఇది 10, సో +8. నెక్స్ట్ ఒకవేళ ఇలా తీసుకుంటే ఇది 13, ఇది 20, సో +7. నెక్స్ట్ లాస్ట్ది ఇది 22, ఇది 2, సో 22కి 4 యాడ్ చేస్తే 26. నెక్స్ట్ మళ్ళీ B రావాలి, నెక్స్ట్ 2 యాడ్ చేయాలి కాబట్టి +6. అంటే ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో 10, 9, 8, 7, 6 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం సేమ్ ప్యాటర్న్ యాడ్ చేసుకుంటూ వస్తే మనకి ఏమొస్తుంది అంతే ఇంకా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, R ఉంది. Rకి మనం 10 యాడ్ చేస్తే ఎంత? 28. 28 అంటే 26 తర్వాత 2 కాబట్టి ఫస్ట్ B రావాలి.
ఆప్షన్స్ అన్నింట్లో మనకి బి ఉంది, సెకండ్ వన్ ఏ ఉంది, తర్వాత డబల్ ఏ డబల్ బి అని ఉంది. సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా థర్డ్ వన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎస్. సో ఎస్కి మనం ఏం యాడ్ చేయాలి, 8 యాడ్ చేయాలి. 19 + 8 అంటే 20, 21, 22, 23, 24, 25, 26, 27. 27 అంటే ఏ. సో BYA. మళ్ళీ మనకి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ 2 ఆప్షన్లు వచ్చినాయి. దాని తర్వాత మనకి టీ ఉంది. టీకి మనం ఏం యాడ్ చేస్తాము, 7 యాడ్ చేస్తాం. 27. 27 అంటే మళ్ళీ ఏనే. సో ఆప్షన్ 1 మనకి కన్ఫర్మ్ అయిపోయింది. సో KTSPR ఈజ్ కోడెడ్ యాజ్ BYAAQ. ఆప్షన్ 1 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. Hema decided to donate 15% of her salary to a charitable trust. On the day of donation, she changed her mind and donated 4,500, which is 125% of what she decided earlier. Find Hema's salary. సో టోటల్గా ఈ 15% దేంట్లో, టోటల్ శాలరీలో. ఇప్పుడు టోటల్ శాలరీ ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 15% ఆఫ్ ద అమౌంట్ ఫస్ట్ హేమా డొనేట్ చేద్దాము అనుకుంది. ఆ తర్వాత ఏమైంది, 4,500 డొనేట్ చేసింది. ఎంత డొనేట్ చేసింది, 4,500 డొనేట్ చేసింది. ఈ 4,500 ఎంత, ఈ డొనేట్ చేద్దామన్న అమౌంట్కి 125%. సో ఎక్స్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. ఓకేనా. సో 25 5s are 25 4s are, మళ్ళీ 5 3s are 5 20s are. X is equal to 4,500 into 20 into 4 by 5 into 3. 5 1s are 5 4s are 20, 3 1s are 3 15s are 45, 0 0. 1500 into 4 4s are 16. 15 into 16, 15 into 10 150, 15 6s are 90, 240, 0 0. 24,000 rupees వస్తుంది. సో ఆప్షన్ 2 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. The length of the string between a kite and a point on the ground without any slack is 102 meters. If the string making an angle alpha with the level ground such that tan alpha is equal to 15/8, how high is the kite? కైట్ ఎంత ఎత్తులో ఉందని మనం అడుగుతున్నారు. చూద్దాం. ఇప్పుడు కైట్ ఇక్కడ ఉందనుకుందాం. సో దానికి స్ట్రింగ్ ఇలా ఉంటుంది కదా, స్ట్రింగ్ ఇలా వచ్చింది, అది గ్రౌండ్తో ఆల్ఫా అంటే ఇలా యాంగిల్ మనకి ఫామ్ చేస్తుంది. సో ఇది మనకి గ్రౌండ్. ఇలా చూస్తే మనకి కైట్ యొక్క హైట్ తెలుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆల్ఫా ఉంది కాబట్టి టాన్ ఆల్ఫా ఎంత అని ఇచ్చాడు, 15/8 అని ఇచ్చాడు. అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 15 అయ్యి ఎడ్జసెంట్ సైడ్ 8 అయితే మనకి హైపోటెన్యూస్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ప్లస్ 64, దట్ ఈజ్ ఈక్వల్ టు 289. అంటే మనకి 17 వచ్చింది. ఇక్కడ మనకి 17 రావాలి. దీని బదులు మనకి వాల్యూ ఎంత ఇచ్చారు, 102 మీటర్స్ ఇచ్చారు. 102 మీటర్స్ ఇచ్చారు. సో 17 ఎన్ని టైమ్స్ అయితే మనకు 102 మీటర్స్ వస్తుంది, 17 6 టైమ్స్ అయితే అవుతుంది. 6 7s are 42, 6 1s are 6 plus 4 10. సో 102 మీటర్స్. ఇదే విధంగా మనం ఏం చేయాలంటే మిగతా వాటికి కూడా తీసుకోవాలి. 90 48. సో మనకు కావాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద కైట్. అంటే ఈ లెంత్ మనకు కావాలి. ఈ లెంత్ ఎంత మనకి 90 మీటర్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. అది క్వశ్చన్ ప్యాటర్న్. మనం క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదివితేనే మనకు అర్థమవుద్ది. 15 ఇచ్చాడు, 8 ఇచ్చేసాడు, ఆపోజిట్లో 15 ఉంది కదా, మనకి ఆప్షన్లు లేవేంటి అని చెప్పి కంగారు పడద్దు. ఓకేనా.
ఇంకొంచెం ఈజీగా చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే మనకి ఇక్కడ 15 మల్టిపుల్ ఏదైనా ఉంటే అదే మన ఆన్సర్. ఇక్కడ 15 6 జార్ 90 ఉంది, 15 7 జార్ 105 ఉంది కాబట్టి రెండిట్లో మనం ఏదో తెలుసుకోలేము. సో ఆటోమేటిక్గా మనం జనరల్ మెథడ్ ఇప్పుడు చేసేటట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ సింబల్స్. నెంబర్స్ ఇచ్చాడు, ఆ మిడిల్లో ఉన్న సింబల్స్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఆ సింబల్స్ ఒక 4 ఆప్షన్స్ రూపంలో 4 కాంబినేషన్లు ఇచ్చారు, వాటిలో ఏదో కాంబినేషన్ సెట్ అవుద్ది, అదేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇలా ఇస్తే డైరెక్ట్గా మనం 2 ఆప్షన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 కాబట్టి ఆన్సరు డైరెక్ట్గా మీకు ఆప్షన్ 2 చేసి మీకు చూపిస్తాం. ఓకేనా. చూడండి. సో లేదంటే మనం ట్రై చేద్దాం, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 2 చేద్దాం, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ వచ్చింది, సెకండ్ ఆప్షన్ రైట్ వచ్చిందని చెప్పి. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే 9 డివైడెడ్ బై 3 ప్లస్ 0 మైనస్ 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 23 ఇలా రావాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, డివిజన్ చేస్తాం. 9/3 అంటే 3 ప్లస్ 0 మైనస్ ఎలాగో పక్కనే ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా చేద్దాం. 8 2 జార్ 16 ఈజ్ ఈక్వల్ టు 23. 3 ప్లస్ 0 3, 3 మైనస్ 16 మైనస్ 13. సో నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇది మనకి కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 తీసుకుంటే 9 ఇంటూ 3 ప్లస్ 0 మైనస్ 8 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 23 రావాలి. సో మనం చెక్ చేద్దాం వస్తుందా లేదా అనేది చూద్దాం. సో 9 3 జార్ 27 ప్లస్ 0 మైనస్ 8 డివైడెడ్ బై 2 మనకి 4 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 23. 27 ప్లస్ 0 27 మైనస్ 4 23. సో 23 అనే వాల్యూ వచ్చింది కాబట్టి సో క్లియర్గా చెప్పొచ్చు ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వాట్ స్మాలెస్ట్ పాజిటివ్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్ టు అని చెప్పి టోటల్ ఫ్రాక్షన్ చాలా ఇచ్చాడు. టు మేక్ ద సమ్ ఏ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్ రావాలంటే ఏ ఫ్రాక్షన్ యాడ్ చేయాలో మనం అడుగుతున్నారు అంతే. సో హోల్ నెంబర్స్ అన్నీ మనం యాడ్ చేయాల్సిన పని లేదు. అంటే ఇక్కడ 3 ఇది 6 4 5 7 అని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఓన్లీ ఫ్రాక్షన్స్ మాత్రమే రాసుకోండి. 2/3 ప్లస్ 7/12 ప్లస్ 9/36 ప్లస్ 1/12. ఇక్కడ 3 3 జార్ 3 12 జార్ వస్తుంది కాబట్టి అన్నీ మనకి డినామినేటర్లో 12 వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ 2/3 డినామినేటర్లో 12 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. సో 4 2 జార్ 8 4 3 జార్ 12 ప్లస్ 7/12 ప్లస్ 3/12 ప్లస్ 1/12. న్యూమరేటర్లు మొత్తం యాడ్ చేద్దాం. 8 ప్లస్ 7 15 16 17 18 19 19/12 వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ నెంబర్ అవ్వాలంటే డినామినేటర్తో న్యూమరేటర్ పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి. 12 1 జార్ 12 అయిపోయింది. సో దానికన్నా తర్వాత ఏముంది, 12 2 జార్ 24 రావాలి. సో 19కి 24 రావాలంటే ఏం చేయాలి, మనకి 5 యాడ్ చేయాలి. అప్పుడు 5/12 కనుక మనం యాడ్ చేస్తే 19 ప్లస్ 5 24 వస్తుంది. సో 24/12 2 వస్తుంది. సో మిగతావన్నీ నెంబర్సే కాబట్టి ఈ నెంబర్ కూడా యాడ్ చేస్తే మనకి ఓవరాల్గా హోల్ నెంబరే వస్తుంది. ఓకేనా. సో 5/12 is the fraction should be added to these numbers. So option 1 is the solution. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. అనాలజీ క్వశ్చన్ ఇచ్చాడు. ల్యాబొరేటరీ, మాన్యువల్, లైబ్రరీ, క్యాటలాగ్. మాన్యువల్ అంటే మనకి ల్యాబొరేటరీలో ఏ వస్తువులు ఉంటాయి, వాటి యొక్క యూసేజ్ ఏంటి, ఎక్కడెక్కడ ఏవే కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక మాన్యువల్ రూపంలో అరేంజ్ చేసి ఉంటాయి. అదేవిధంగా లైబ్రరీలో క్యాటలాగ్ అంటే ఏ రోలో ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అలా డీటెయిల్స్ అన్నీ ఒక లిస్ట్లో మెయింటైన్ చేసేదాన్ని మనం క్యాటలాగ్ అంటాం. అంతే. ఓకేనా. క్యాటలాగ్.
కంటైన్స్ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇన్ లైబ్రరీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. What would be the maximum value of Q in the following equation? 5p9 plus 3r7 plus 2q8 is equal to 1114. Q ప్లేస్లో మనం ఏ నెంబర్ పెడితే 1114 వస్తుందని మనం అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ రాసుకుందాం. 5-9 3-7 2-8 by 1114 రావాలి. సో ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్ నెంబర్లను యాడ్ చేసి చూద్దాం. 9 + 7 16, 16 + 8 24 ఉంది. ఇక్కడ 2 ఉంది కదా, మనకి ఏం రావాలి? సెకండ్ అంటే టెన్స్ ప్లేస్లో 1 రావాలి. అంటే 1 వచ్చే ఛాన్స్ ఏముంది? మనకి 11 ఉంది. సో 9 + 2 అంటే మనకి 11 వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను? మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ తీసుకుంటున్నా. 9 + 2 11. సో 11 ఇక్కడ రాశా. నెక్స్ట్ మళ్ళీ 5 + 3 8, 8 + 2 10, 10 + 1 11. సరిపోయిందా? ఇక్కడ 0, ఇక్కడ 0 పెట్టుకుంటాను. ఇక్కడ మనకి సపరేట్ నెంబర్స్ ఉండాలని చెప్పి మనకు స్పెషల్గా ఇవ్వలేదు కదా. ఓకేనా, ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం అడిగింది ఏంటి? గరిష్ట విలువ, మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి నేను మ్యాక్సిమం 9 వాల్యూ తీసుకున్నాను. అంటే క్యూ ప్లేస్లో మనకి ఏమి ఉండొచ్చు? మ్యాక్సిమం వాల్యూ 9 ఉండొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. జనరల్గా నెంబర్ అడిగితే అక్కడ 9 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. కానీ ఉండవలసిన వాటిల్లో కల్లా మ్యాక్సిమం నెంబర్ ఏది అంటే డిజిట్, సింగిల్ డిజిట్ మ్యాక్సిమం ఏది అంటే 9. సో అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. సో 50 - 8 ఫ్లవర్ బ్రాకెట్ 9 - 6 ఈ 5 + 3 డైరెక్ట్గా చేద్దాం. 5 + 3 8 బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ 50 - 8 ఫ్లవర్ బ్రాకెట్ 9 -6 - 8 అంటే -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఫ్లవర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 50 - 8 ఇంటూ 9 + 2 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 - 8 ఇంటూ 11 88. 50 - 88 అంటే -38. ఏమి లేదు, ఫార్ములా వైజ్. అక్కడ ఫార్ములా అంటే బాడ్మాస్ రూల్ అని అర్థం. బాడ్మాస్ రూల్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే చాలు. ఇక్కడ అన్ని బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్స్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళాం మనం, అంతే. అంతకుమించి ఇక్కడ వేరే స్పెషల్గా ఏదీ లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఆఫ్టర్ డిడక్టింగ్ 10% ఫ్రమ్ ఏ సర్టైన్ సమ్ and then deducting 20% from the remainder, a sum of 3600 is left. Find the original sum. అంటే ఒరిజినల్ వాల్యూ x అయితే ఫస్ట్ దాంట్లో 10% తగ్గించారు. 10% తగ్గించారంటే 90% వాల్యూ తీసుకున్నారు. సో 90/100. నెక్స్ట్ ఈ టోటల్ వాల్యూ అంటే రిమైండర్ అంటే మిగిలిపోయిన వాల్యూ. ఈ మిగిలిపోయిన వాల్యూలో 20% తగ్గించారు అంటే 80% తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాడు? 3600కి ఈక్వల్ అని చెప్పేసి అన్నాడు. సో 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3600 ఇంటూ 10 ఇంటూ 10/9 ఇంటూ 8. 9 1s are 9 4s are 36 0 0. 8 1s are 8 5s are 40 0. 50 into 100 5000. Option 3 is the solution. Okay na? Next question number 42. 4 words have given below, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one. So odd one out question 4 options లో ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్. డాక్టర్ ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. సో డాక్టర్ సపరేట్ ప్రొఫెషను,
ఈ గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్ ఇవన్నీ సపరేట్ వర్క్ల కింద వస్తాయి. అండ్ డాక్టర్ ప్రొఫెషనల్ కాబట్టి మనం ఆప్షన్ 2 కింద తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43, ఎనాలజీ క్వశ్చన్. 36:216. సో ఈ రేషియో ప్రకారంగా 81:n తీసుకోవాలి. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. లేదంటే 36:216 అయితే అదే విధంగా మనం చూసుకుంటే 81 ఏ నెంబర్ అవుతుంది అంతే క్వశ్చన్. సో ఇక్కడ చూడండి క్లియర్గా 36 అంటే మనకు 6 స్క్వేర్, 216 అంటే 6 క్యూబ్. సేమ్ అదే విధంగా చూసుకుంటే 81 అంటే 9 స్క్వేర్ అండ్ 9 క్యూబ్ అంటే 729. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. When x plus y plus z is equal to 16 and xy plus yz plus zx is equal to 78, find the value of x cube plus y cube plus z cube minus 3xyz. ఫస్ట్ మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఇలాంటి ఫార్ములాస్ కొంచెం రేర్గా ఇస్తారు, బట్ కొంచెం చేయొచ్చు, పర్లేదు. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు x plus y plus z whole cube minus 3x plus y plus z into xy plus yz plus zx. ఇది మనకి ఫార్ములా. x plus y plus z అంటే ఏంటి? 16 క్యూబ్ మైనస్ 3 ఇంటూ x plus y plus z అంటే 16 ఇంటూ xy plus yz plus zx అంటే 78. 16 క్యూబ్ అంటే 4096 మైనస్ 3 ఇంటూ 16 ఇంటూ 78 అంటే 3744. సో ఓవరాల్గా వాల్యూ మనకి 352 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. If root x plus 1 by root x is equal to 3, then find the value of x square plus 1 by x square. సింపుల్, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే చాలు. చూడండి, రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x is equal to 3 కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. అంటే రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x హోల్ స్క్వేర్ అవుద్ది. రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. సో స్ప్లిట్ చేస్తే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్, 1 by root x హోల్ స్క్వేర్ అంటే 1 by x ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ 1 by root x క్యాన్సిల్ అవుతాయి. సో 2 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వీటిని కూడా మళ్ళీ మనం స్క్వేర్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. మళ్ళీ సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by x క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఓన్లీ 2 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 49. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 2 47. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసే ప్రాసెస్ మీద మనకు నమ్మకం ఉండాలి, అంతే. ఆటోమేటిక్ ఆన్సర్ అదే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Kunal was asked to find 5 by 6 times of a number. ఒక నెంబర్కి 5 by 6 times ఒక నెంబర్ కావాలన్నాడు. హీ మల్టిప్లైడ్ ఇట్ బై 6 by 5. కానీ అతను 6 by 5తో మల్టిప్లై చేశాడంట. యాజ్ ఎ రిజల్ట్ హీ గాట్ అన్ ఆన్సర్ విచ్ వాజ్ మోర్ దాన్ ది కరెక్ట్ ఆన్సర్ బై 572. ద నెంబర్ వాస్. ఇప్పుడు 5 by 6తో మల్టిప్లై చేసేదానికి బదులుగా 6 by 5తో మల్టిప్లై చేస్తే నెంబర్ మనకి 572 ఎక్కువ వచ్చింది. అంటే డిఫరెన్స్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నా. సో 6x by 5 అంటే 6 by 5తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వచ్చింది. దీంట్లోంచి 5x by 6ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 572 వచ్చింది. ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. LCM 30, 5 6 జా, సో 36x
minus 6 5s are 25x is equal to 572. 36 minus 25, 11 by 30x is equal to 572. X is equal to 572 into 30 by 11. 11 1s are, 11 5s are 55, 11 2s are 22. 52 3s are 156, పక్కన 0. So option 3 is the solution. Okay na? Next question number 49. A person traveled 120 kilometers by steamer, 450 kilometers by train and 60 kilometers by horse. It took 13 hours 30 minutes total distance అంత పట్టిందంట. If the speed of a train is 3 times that of horse and 1.5 times that of steamer, find the speed of a train. ఫస్ట్ మనం స్పీడ్స్ యొక్క రేషియో తీసుకుందాం. ఫస్ట్ ట్రైన్, హార్స్, స్టీమర్ అనుకుందాం. స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ 3 times దట్ ఆఫ్ హార్స్. హార్స్ 1 అయితే దాంట్లో 3 times అన్నమాట ట్రైన్. నెక్స్ట్ 1.5 times ఆఫ్ స్టీమర్. స్టీమర్ ఎంత ఉంటే ఇంటూ 1.5 చేస్తే మనకి 3 వస్తుంది, 2 ఉంటే. సో 2 into 1.5 3. సో మనకి ఇప్పుడు స్పీడ్స్ రేషియో ఎలా ఉంది? ట్రైన్, హార్స్, స్టీమర్ చూసుకుంటే 3:1:2 రేషియోలో ఉన్నాయి. అండ్ వాటి స్పీడ్స్ మనం ఇప్పుడు ఇమాజిన్ వాల్యూగా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఓవరాల్గా టోటల్ టైంకి ఈక్వల్ చేయాలి కాబట్టి ఇప్పుడు స్టీమర్లో 120 kilometers ట్రావెల్ చేశాడు. సో డిస్టెన్స్ బై స్పీడ్, స్టీమర్ స్పీడ్ అంతా 2 కాబట్టి 2x ప్లస్ 450 kilometers బై ట్రైన్ స్పీడ్ అంతా 3 కాబట్టి 3x ప్లస్ 60 kilometers బై హార్స్ అంటే 1 part వస్తుంది కాబట్టి x. డిస్టెన్స్ బై స్పీడ్ మొత్తం మనకి టైం వస్తుంది కాబట్టి ఓవరాల్ టైం ఈజ్ ఈక్వల్ టు 13.5 hours. మనకి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ కావాలి. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాక ఆటోమేటిక్గా ట్రైన్ యొక్క స్పీడ్ మనం తెలిసిపోయింది ఆటోమేటిక్. ఓకేనా? 120, 450, 60 by 2x, 3x, x ఉంది. ఓవరాల్గా మనకి 6x ఎల్సిఎం వస్తే 2x into 3. సో 120 into 3, 360. 3x into 2, 900. x into 6, 360 is equal to 13.5. So x is equal to 360 plus 360, 720 plus 900, 1620 by 6 into 13.5. 6 1s are, 6 2s are 12, 6 7s are 42, 0. 270 by 13.5 వచ్చింది. సో న్యూమరేటర్ డినామినేటర్లో మనం 0 0 ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. సో 2700 by 135, 9 15s are, 9 3s are 0 0, 15 1s are, 15 2s are and 0 కాబట్టి 20 km/h వచ్చింది. ఏంటిది? ఎక్స్ వాల్యూ. మనకు కావాల్సింది ట్రైన్ యొక్క స్పీడ్. సో ట్రైన్ స్పీడ్ is equal to 3x, that is equal to 3 into 20, that is equal to 60 km/h. సో మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 3లో ఇచ్చాడు 60 km/h. ఆప్షన్ 3 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. 4,800 rupees becomes 6,000 in 4 years at a certain rate of compound interest. What will be the amount after 12 years at the same rate of compound interest? చూడండి, 4,800 rupees మనకి 6,000 rupees అయింది. అంటే 1,200 rupees మనకి పెరిగిందని అర్థం. 1,200 rupees పెరిగింది. ఎంత టైం పట్టింది? 4 years పట్టింది. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కాబట్టి ఓవరాల్ వాల్యూకి మనకి పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో 1,200 అనేది 4,800లో ఎంత పర్సంటేజ్? 1,200 1s are, 1,200 4s are కాబట్టి 25%. సో మనం ఏం తీసుకోవచ్చు? ఇప్పుడు వాల్యూ బదులు
25% ఇంక్రీజ్ కింద తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎవ్రీ 4 years దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 25%. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 25% 4 yearsకి మళ్ళీ 6,000లో 25% అంత 6,000/4 ఈజ్ ఈక్వల్ టు 1,500. సో 6,000 ప్లస్ 1,500 7,500 అయింది. అంటే 8 yearsకి 4,800 ఎంత అమౌంట్ అవుతుంది? 7,500 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఇంకొక 4 yearsకి అంటే టోటల్గా 12 yearsకి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 25% ఇంక్రీజ్ చేయాలి. అంటే 7,500కి 7,500లో 4th పార్ట్ మనం యాడ్ చేయాలి. 7,500/4 4 1s are 4 4 8s are 32 4 7s are 28 4 5s are 20. సో 7,500 ప్లస్ 1,875 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,375. ఎంత అవుతుంది? 9,375 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 50. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. 3 cubes of metal whose edges are 3, 5 and 7 centimeters respectively are melted and formed into single cube. If there is no loss of metal in this process, find the edge of new cube. అంటే ఓవరాల్గా ఏం చెప్తున్నారు? ఈ 3 క్యూబ్లు కరిగించి ఒక క్యూబ్లా మార్చాము, పెద్ద క్యూబ్ వచ్చింది. దీని యొక్క ఎడ్జ్ ఎంత అంటే దాని యొక్క ఎడ్జ్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. మొత్తం కరిగించి పోసామంటే ఈ వాల్యూమ్స్ అన్నీ కలిపి టోటల్ వాల్యూమ్ అనే కదా అర్థం. సో ఈ టోటల్ వాల్యూమ్స్ అన్నీ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఎంతో చూద్దాం. 27 ప్లస్ 64 ప్లస్ 125 7 8 9 10 11 11 ప్లస్ 5 16 6 7 8 9 10 10 ప్లస్ 1 11 11 ప్లస్ అంటే 1 ప్లస్ 1 2. సో మనకి టోటల్గా 216 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఈ 216 సెంటీమీటర్ క్యూబ్ దేనికి? క్యూబ్ నెంబరు 6కి 6 క్యూబ్ కాబట్టి ఇప్పుడు ఎడ్జ్ ఎంత వస్తుంది? 6 సెంటీమీటర్స్ వస్తుంది అంతే. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఈ 3 క్యూబ్స్ యొక్క వాల్యూమ్ కలిపితే టోటల్ బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ వచ్చింది. 216 వాల్యూమ్ ఉందంటే దానికి క్యూబ్ రూట్ చేస్తే మనకి 6 వస్తుంది. అప్పుడు ఎడ్జ్ ఎంత మనకి 6. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇచ్చాడు, చూద్దాం. స్టేట్మెంట్: వన్ ఆఫ్ వేస్ యువర్ చైల్డ్ కెన్ డూ బెటర్ ఈజ్ గెటింగ్ ప్రైవేట్ ట్యూషన్. సో ఒక చైల్డ్ గురించి చెప్తున్నారు. మీ చైల్డ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద వే ఏంటంటే ప్రైవేట్ ట్యూషన్లో చేర్పించడం అని చెప్పి టీచర్ చెప్పాడు. ఇది స్టేట్మెంట్. ప్రెజంప్షన్స్ ఏంటి? ద చైల్డ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ స్టడీస్. సో చైల్డ్ స్టడీస్లో అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ద చైల్డ్ కెనాట్ డూ బెటర్ ఇఫ్ హీ ఈజ్ నాట్ టేకింగ్ ప్రైవేట్ ట్యూషన్. చైల్డ్ కనుక ప్రైవేట్ ట్యూషన్లో జాయిన్ చేయకపోతే అతను అంత బెటర్గా పర్ఫామ్ చేయలేడు అని ఇక్కడ మనకి స్టేట్మెంట్లోనే క్లియర్గా ఉంది. వన్ ఆఫ్ ద వేస్. ఓకేనా? వన్ ఆఫ్ ద వేస్ అంటే ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద వే అంటే ఒక ఛాన్స్ ఏంటంటే ప్రైవేట్ ట్యూషన్లో వేయండి అని. సో ప్రైవేట్ ట్యూషన్లో వేయడానికి బెటర్ ఆప్షన్ అని చెప్తున్నారు అంటేనే అతను అంతగా పర్ఫామ్ చేయట్లేదు అని అర్థం. సో మనం ఏం తీసుకోవచ్చు? ఎజంప్షన్ 1 తీసుకోవచ్చు. ఎజంప్షన్ 2 ఎందుకు తీసుకోవట్లేదంటే ఇక్కడ ప్రైవేట్ ట్యూషన్లో వెయ్యకపోతే అతను బెటర్గా పర్ఫామ్ చేయలేడు అంటున్నారు. అంటే వేరే అదర్ ఆప్షన్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ స్టేట్మెంట్లో వన్ ఆఫ్ ద వేస్ అని ఉంది. అంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని చదివించుకోవచ్చు, లేదా ఒక గైడ్ని పెట్టి మనం చదివించుకోవచ్చు, లేదా ట్యూషన్లో జాయిన్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. వన్ ఆఫ్ ద వే ఏంటి? ట్యూషన్లో జాయిన్ చేయడం. సో మనం ఏం తీసుకుంటున్నాం? ఎజంప్షన్ 1 మాత్రమే తీసుకొని ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్ కింద తీసుకుంటున్నాం. ఓన్లీ ఎజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఫైండ్ ద మీడియన్. మీడియన్ అంటే మిడిల్లో ఉన్న నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు అన్ని మనం వరుసగా అరేంజ్ చేయాలి. స్మాల్ నెంబర్ 2 తర్వాత 14, నెక్స్ట్ 16, నెక్స్ట్ 18,
20, 20, next 28, 30, 32, 48. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సరిపోయినాయి. సో ఫస్ట్ 4 నెంబర్స్ లాస్ట్ 4 నెంబర్స్ ఇస్తే మధ్యలో 20, 22 టైమ్స్ వచ్చింది కాబట్టి ఎలా చూసుకున్నా మనకి 20నే మీడియన్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. The side of an equilateral triangle is 10 centimeters. Find its altitude, height. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ మనకి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. హైట్ కావాలని అడుగుతున్నాడు. హైట్, సో హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2a. ఏ అంటే మనకి సైడ్ అనమాట. సో √3/2 ఇంటూ 10 అంటే 5√3. డైరెక్ట్ ఫార్ములా మెన్సురేషన్స్ ఇచ్చిన వాటిల్లో డైరెక్ట్ ఫార్ములా మీద అంటే క్వశ్చన్లు ఇచ్చాడు అంతే. ఎవరన్నా సరే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏరియా ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు, లేదా పెరిమీటర్ అంటే చుట్టూ అనే యాడ్జల్ గుర్తుపెట్టుకుంటారు తప్ప హైట్ కొంతమంది గుర్తుపెట్టుకోరు. బట్ క్వశ్చన్ అడిగాడు, బట్ ఫార్ములా పెద్దదా అంటే కాదు, చిన్న ఫార్ములానే. సో మనం ఏం చేయాలి, చదివినంత వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుందని దీని మీనింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. 2 poles are standing on a level ground at a distance of 24 meters. 2 poles 24 meters అనే డిస్టెన్స్ గ్యాప్లో ఉన్నాయి. The heights of the poles are 20 meters and 38 meters. ఒక పోల్ యొక్క హైట్ 20 meters అయితే ఇంకొక పోల్ యొక్క హైట్ 38 meters. మనల్ని ఏమడుగుతున్నారు, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. ఈ డిస్టెన్స్ మనకు కావాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, 24 వస్తుంది. ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఎందుకంటే టోటల్ 38లోంచి 20 మైనస్ చేస్తే మనకి 18 మిగులుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 స్క్వేర్ ప్లస్ 24 square, that is equal to square root of 324 plus 576 is equal to square root of 900 అంటే 30. సో ఆన్సర్ ఏంటి, 30 meters. ఆప్షన్ 3 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. 2 runners cover the same distance at a speeds of 15 kilometers per hour and 16 kilometers per hour respectively. Find the distance traveled when one takes 16 minutes longer than the other. మళ్ళీ ఇక్కడ మనకి టైం అనేది ఓవరాల్ రిజల్ట్ ఇచ్చాడు. సో మనం ఏం చేయొచ్చు, 15 kilometers per hour 16 kilometers per hour స్పీడ్స్ తీసుకొని డిస్టెన్స్ కామన్ తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనే డిస్టెన్స్ 15 kilometers per hour స్పీడ్లో వెళ్తే ఎంత టైం వస్తుంది. సో x/15 మైనస్ మళ్ళీ ఎక్స్ అనే డిస్టెన్స్ని 16 kilometers per hour స్పీడ్లో వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది. ఈ రెండు డిఫరెన్సేగా మనకి 16 minutes అంటే. ఎలాగో మనం ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్లో తీసుకుంటున్నాం కాబట్టి టైం కూడా అవర్స్లో తీసుకుందాం. సో 16/60. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు x/15 రాశాను, పెద్ద నెంబర్ x/16 కదా, x/16 రాయచ్చు కదా అంటే, స్పీడ్ 15 kilometers per hour ఉందనుకోండి, తక్కువ స్పీడ్ ఉంటేనే కదా ఎక్కువ టైం వెళ్ళేది. అప్పుడే కదా ఫస్ట్ ఎక్కువ టైం వస్తుంది, తర్వాత తక్కువ టైం వస్తుంది. అప్పుడే కదా మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా. కొంచెం కాన్షియస్గా చేస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ పై న్యూమరేటర్ కామన్గా ఉంది, ఇక్కడ డినామినేటర్ కామన్గా లేదు కాబట్టి 15కి 16కి ఎల్సిఎం చేద్దాం. సో 15 into 16 చేస్తే 15 into 16 టైమ్స్ కాబట్టి 16x మైనస్ 16 into 15 టైమ్స్ కాబట్టి 15x is equal to 16/60. 15 1s are 15 4s are 60. 4 1s are 4 4s are 16. That is equal to 16x minus 15x x. 16 into 4 that is equal to 64 kilometers. Distance anta 64 kilometers. That is something. Next question number 61. The HCF and LCM of two numbers are 2 and 144 respectively.
ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 16 దెన్ ది అదర్ నెంబర్ ఈజ్, మనకు ఫార్ములా ఉంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అని. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఉన్నాయి ఇక్కడ, 144 అండ్ 2 ఉన్నాయి, ఇంటూ 2 చేసాం. అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ 16 అండ్ తర్వాత నెంబర్ ఎంత, 16 1s are 16 9s are 144. సో బి ఈజ్ ఈక్వల్ టు 18, అంటే సెకండ్ నెంబర్ అంతా 18 అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ విత్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 756 in 2 years అండ్ to 873 in 3.5 years. ఫైండ్ ద సమ్. 2 years నుంచి 3.5 yearsకి రిలేషన్ ఇచ్చాడు. 2 yearsకి అయితేనేమో 756 రూపీస్, 3 yearsకి అయితేనేమో 873 రూపీస్. ఇక్కడ ఎక్స్ట్రా 1.5 year గ్యాప్ ఉంది కదా, ఈ 1.5 year గ్యాప్ వల్ల ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అయిందో చూద్దాం మనం. సో 873 మైనస్ 756, 13 మైనస్ 6 అంటే 7, 6 మైనస్ 5 1, 8 మైనస్ 7 1. అంటే టోటల్గా 1.5 yearకి వచ్చేసి 117 రూపీస్ అయితే 1 yearకి ఎంత, 117 ఇంటూ 2/3, 3 1s are 3 3s are 9, 3 9s are 27, 39 2s are 78. అంటే 1 year ఇంట్రెస్ట్ ఎంత, 78. ఇక్కడ మనకి 2 years కావాలి. 2 years అంటే 2 into 78 ఈజ్ ఈక్వల్ టు 2 into 70 140 ప్లస్ 8 2s are 16 కాబట్టి 156 రూపీస్. 2 years ఇంట్రెస్ట్ 156 రూపీస్, టోటల్ అమౌంట్ ఎంత, 756. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 756 మైనస్ 156 ఈజ్ ఈక్వల్ టు 600. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 62. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. వాట్ ఈస్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ when divided by 2 3 4 5 and 6 leaves the remainder 1 2 3 4 5 respectively. సో ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు, అంటే డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు, డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చాడు, అలాంటప్పుడు ఏం చేయాలంటే, అంటే ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది, 3తో డివైడ్ చేస్తే 2 రిమైండర్ వస్తుంది, 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది, 5తో డివైడ్ చేస్తే 4 వస్తుంది, 6తో చేస్తే 5 వస్తుంది రిమైండర్స్. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ మనం చూడాలి. 4కి 3కి డిఫరెన్స్ ఎంత, 1. సో ఈ విధంగా చూసుకుంటే అన్నిటికీ మనకు డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1. అంటే కామన్గా 1 రావచ్చు, కామన్గా 2 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒకవేళ అన్నిటి డిఫరెన్స్లు కనుక సేమ్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 3 4 5 and 6 ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో వాటి యొక్క ఎల్సిఎం నెంబర్ తీసుకొని అండ్ ఆ నెంబర్కి మనం -1 చేయాలి. ఓకేనా. ఆ -1 ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్పాను కదా. సో ప్రాసెస్ ఏంటి, 2 - 1 1 వచ్చింది, 3 - 2 1 వచ్చింది, 4 - 3 1 వచ్చింది, 5 - 4 1 వచ్చింది, 6 - 5 1 వచ్చింది. సో కామన్గా 1 వచ్చింది కాబట్టి మనం -1 చేస్తున్నాం. సో 2 3 4 5 6 ఎల్సిఎం చేస్తే 2 1s are 2 2s are 2 3s are, 3తో చేస్తే 3 1s are 3 1s are. సో 2 3s are 6, 6 2s are 12, 12 5s are 60. మనకి ఇప్పుడు ఎల్సిఎం 60 వచ్చింది కదా, 60 మల్టిపుల్ తీసుకోవాలి, 60 మల్టిపుల్ తీసుకొని -1 చేయాలి. అంటే 60 ఇంటూ 1 అంతా 60, 60 - 1 59, 59 7తో డివైడ్ అవుతుందా, లేదు. నెక్స్ట్ 60 2s are 120, 121 - 1 119, 119 7తో డివైడ్ అవుతుందా, అవుతుంది. అలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 60 3s are 180, 180 - 1 179, 179 7తో డివైడ్ అవుతుందా. సో ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే 60 1s are 60 - 1 59 లేదు, 60 2s are 120, 120 - 1 119 ఉంది. సో మనకి ఏంటిది 60K -1 ఇలా తీసుకోవాలి. ఓకేనా. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. x³ + y³ + 3xy
ఆ వాల్యూ మనకు కావాలి. x ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy యాస్టీజ్గా రాసుకుంటున్నాం. ఎక్స్ ప్లస్ వై అంటే 1 కదా, ఇంటూ 1 తీసుకుందాం. ఇక్కడ కూడా 1 క్యూబ్ తీసుకుందాం. 1 క్యూబ్ అంటే 1 మనకి. సో ఫైనల్గా ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది ఆన్సర్ మనకి. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. సో క్వశ్చన్ కొంచెం పెద్దగానే ఉంది. ఫస్ట్ మనం నిదానంగా క్వశ్చన్ డీటెయిల్గా చదువుదాం. చదివిన తర్వాత ఎలా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. 5 ఎయిర్ హోస్టెస్ ABCD and E like one among different colors, namely green, blue, white, black and pink. అంటే 5 డిఫరెంట్ ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, ABCD అండ్ 5 మెంబర్స్. వాళ్ళు డిఫరెంట్ కలర్స్లో ఉన్నారు, గ్రీన్, బ్లూ, వైట్, బ్లాక్, పింక్. 5 డిఫరెంట్ కలర్స్, 5 మెంబర్స్. దే ఆర్ ఫ్రమ్ వన్ అమాంగ్ డిఫరెంట్ ఎయిర్లైన్స్, నేమ్లీ గో ఎయిర్, ఎమిరేట్స్, విస్తారా, స్పైస్ జెట్ అండ్ జెట్ లైట్. ఇప్పుడు వీళ్ళంతా ఒక్కొక్క ఫ్లైట్ గ్రూప్కి చెందిన వాళ్ళు. డిఫరెంట్గా ఫ్లైట్ గ్రూప్స్ ఇచ్చారు, 5 ఇచ్చారు. అంటే ABCD అని చెప్పి 5 నేమ్స్ ఇచ్చారు, అంటే 5 మెంబర్స్. వాళ్ళ కలర్స్ 5 ఇచ్చారు. వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, ఆ ఫ్లైట్ యొక్క కంపెనీస్ 5 ఇచ్చారు. అంటే టోటల్గా 3 ఇచ్చారు. 3 ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఏం కావాలి ఇప్పుడు, నో 2 ఎయిర్ హోస్టెస్ లైక్స్ ద సేమ్ కలర్ అండ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ద సేమ్ ఎయిర్లైన్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఉంది, ఒక్కొక్క ఎయిర్లైన్స్ ఉంది సపరేట్గా. అంటే మనకి మిగతా క్వశ్చన్లానే నార్మల్గా 2 ఇస్తారు, ఇక్కడ 3 ఇచ్చారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో మనకి ఫైనల్గా కొన్ని కండిషన్లు ఇస్తారు, ఆ కండిషన్ మనం చూసి దాన్ని బట్టి మనం ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఫస్ట్ కండిషన్ ఏంటి, B లైక్స్ వైట్ కలర్ అండ్ ఈజ్ ఫ్రమ్ స్పైస్ జెట్ ఎయిర్లైన్స్. A, B, C, D and E. B likes white color and from Spice Jet Airlines. ఓకేనా. అసలు ఇచ్చినవి ఏంటో మనం ఒక పక్కన రాసుకుందాం. ఓకేనా. కలర్ వైట్, వైట్, గ్రీన్, బ్లూ, బ్లాక్, 4 కలర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th కలర్ పింక్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కంపెనీస్, ఎమిరేట్స్, విస్తారా, జెట్ లైట్, స్పైస్ జెట్, గో ఎయిర్. సో మొత్తం మనకి 5 మెంబర్స్, 5 కలర్స్, 5 ప్లేన్స్. ఇక్కడ B అయిపోయింది, వైట్ అయిపోయింది అండ్ స్పైస్ జెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఇచ్చారో చూద్దాం. D ఈజ్ ఫ్రమ్ విస్తారా ఎయిర్లైన్ అండ్ డస్ నాట్ లైక్ పింక్ ఆర్ బ్లూ. పింక్ ఆర్ బ్లూ లైక్ చేయదు, కానీ విస్తారా నుంచి. D ఈజ్ ఫ్రమ్ విస్తారా. విస్తారా కూడా అయిపోయింది. ఇక్కడ పింక్ కానీ ఏ కలర్స్ లైక్ చేయదు, పింక్, బ్లూ లైక్ చేయదు అనమాట. ఓకేనా. అంటే మనకి ఇక్కడ పింక్ క్యాన్సిల్, బ్లూ కూడా క్యాన్సిల్. ఇంకా వేరే ఆప్షన్ ఏముంది, వైట్ ఎలాగో వెళ్ళిపోయింది, పింక్, బ్లూ నచ్చవు. అంటే ఓన్లీ ఆప్షన్ గ్రీన్ కానీ బ్లాక్ కానీ, గ్రీన్ కానీ బ్లాక్ కానీ. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, A ఈజ్ నాట్ ఫ్రమ్ జెట్ లైట్ అండ్ గో ఎయిర్. ఏ జెట్ లైట్ నుంచి కాదు, గో ఎయిర్ నుంచి కూడా కాదు. ఏ జెట్ లైట్ నుంచి కాదు, గో ఎయిర్ నుంచి కూడా కాదు. సో ఇక్కడ విస్తారా, స్పైస్ జెట్ అయిపోయింది. జెట్ లైట్, గో ఎయిర్ కాకపోతే ఏంటి మిగిలింది, ఎమిరేట్సే కదా. సో రాసుకోవడం ఎందుకు, డైరెక్ట్గా ఎమిరేట్స్ అని చెప్పి రాసేద్దాం.
ఎమిరేట్స్. సో ఇది కూడా అయిపోయింది, కానీ ఇక్కడ కలర్ మనకి స్పెసిఫిక్గా ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. వన్ హూ ఈజ్ ఫ్రమ్ గో ఎయిర్లైన్స్ లైక్స్ బ్లాక్ కలర్. గో ఎయిర్లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ కలర్లో ఉంటారు అంటున్నాడు. ఎమిరేట్స్ ఏ, స్పైస్ జెట్ వైట్, విస్తారా ఈ డీకి వచ్చేసారు. ఇక మిగిలింది సి అండ్ ఈ. ఇప్పుడు ఈ సి అండ్ ఈలో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి బ్లాక్ కలర్ ఇవ్వచ్చు మనం. ఓకేనా, ఇదిలానే ఉంచేసి ఇంకా లాస్ట్ కండిషన్ ఏందో చూద్దాం. సి డస్ నాట్ లైక్ బ్లాక్ కలర్ అండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్. సి డస్ నాట్ లైక్ బ్లాక్ కలర్ అండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్. ఇక్కడ సికి ఈకి మనం బ్లాక్ ఇవ్వచ్చు, కానీ సి బ్లాక్ నచ్చదంట, అంటే ఈ మనకి బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అండ్ ఇక్కడ గో ఎయిర్, ఎందుకంటే ఇందాక చెప్పారు కదా బ్లాక్ ఎవరంటే వాళ్ళు గో ఎయిర్ అని చెప్పి, అంటే మిగిలిపోయింది జెట్ లైట్. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ఏమి ఇచ్చారని చెప్పి. ఇక్కడ మనకి బ్లాక్ ఇచ్చారంటే డి మనకి గ్రీన్ ఫిక్స్ అయిపోయింది. డి మనకి గ్రీన్ ఫిక్స్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ పింక్ ఎమిరేట్స్, అంటే మనకి ఇప్పుడు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సిలో మనకి పింక్ కానీ బ్లూ కానీ అవ్వచ్చు. పింక్ కానీ బ్లూ కానీ అవ్వచ్చు. పింక్ కానీ బ్లూ కానీ అవ్వచ్చు. రెండింటిలో మనకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఏ మనకి పింక్ ఎమిరేట్స్ చెప్పలేం, ఏ మనకి బ్లూ ఎమిరేట్స్ చెప్పలేం, కానీ డి మనకి గ్రీన్ అండ్ విస్తార్ అని క్లారిటీగా చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, అంటే కొంచెం లెంతీగా ఉంది, క్వశ్చన్ కూడా పెద్దదే. ఓకేనా, మ్యాటర్ ఎక్కువ ఇచ్చాడు, అదంతా మనం చదవాలి, డీటెయిల్గా అప్లై చేస్తేనే మనకి సొల్యూషన్ వస్తుంది. కంగారు పడిపోయి ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తే ఎక్కడో దగ్గర మనకి మిస్ అవుతుంది, ఆన్సర్ మనకి పోతుంది. ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్స్ రావు అనుకుంటే కనుక స్కిప్ చేసేయడం మంచిది. ఈ ఒక్క క్వశ్చన్ కోసం 5 minutes మనం కేటాయించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకేనా, ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits which is divisible by 5, 35, 39, 65. 5, 35, 39, 65. LCM చేద్దాం. 5 1s are 5 7s are 35, 39 ఎలాగే ఉంచు, 5 13s are 65, 13తో చేద్దాం. 7 13 3s are 39, 13 1s are 13, 13 into 5 65, 7 into 3 21, 65 into 21 1365, 1365 into 7 9555. 1365 అనే నెంబర్ని 5, 35, 39, 65 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తాయి. ఈ 1365 మల్టిపుల్స్ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు కూడా అవి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తాయి. సో 1365కి 7 మల్టిపుల్ మనకి 9555 వస్తుంది, బిగ్గెస్ట్ 4 digit నెంబర్. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 71. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ రిపీటింగ్ సిరీస్ x y dash x x dash y z z, x x dash y y y dash z z, x x x x. మీరు ఒకసారి గమనిస్తే x y ఉంది, x 2 times ఉంది, y 3 times ఉంది, x 4 times ఉంది. అంటే మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే x ఒకసారి, x 2 సార్లు, x 3 సార్లు, x 4 సార్లు, y ఒకసారి, y 2 సార్లు, y 3 సార్లు, y 4 సార్లు అలా వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ x y z అనుకుందాం ఒక సెట్, నెక్స్ట్ x x y y z z అంటే ఇక్కడ y రావాలి, నెక్స్ట్ x x x y y y z z z ఇది ఒక సెట్, నెక్స్ట్ x x x x అంత అయిపోయింది. దాని తర్వాత మనకి ఇవ్వలేదు కాబట్టి మనకు అవసరం లేదు. సో ఇచ్చినంతవరకు చూసుకుంటే ప్యాటర్న్ సరిపోయింది కాబట్టి ఫస్ట్ z, తర్వాత y, తర్వాత x, తర్వాత z, zy xz, ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74.
there are 5 friends U, V, W, X and Y sitting in a row facing north. పైకి చూస్తున్నారు. U is to the left of V. U is to the left of V and W is to the right of X. W is to the right of X. X is sitting in the right of Y. X is sitting in the right of Y. And he is the second person from left. X is the second person from left. అప్పుడు ఏం చేస్తాం 1 2 3 4 5 తీసుకొని X ఇక్కడ పెడితే Y ఇక్కడ పెడతాము, W ఇక్కడ పెడతాము. UV ప్లేస్లు మారకూడదు కాబట్టి U అండ్ V ఇలాగే తీసుకుంటాం. సో మనకి 5 మెంబర్స్ సరిపోయింది. అడిగిన క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ ద ఫస్ట్ ఫ్రమ్ రైట్. రైట్ నుంచి ఫస్ట్ ఎవరు, V. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్, బట్ మీరు కొన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి, కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎలిఫెంట్ ఈజ్ రిటన్ యాజ్ MTM BSKCJ అండ్ లెపర్డ్ ఈజ్ రిటన్ యాజ్ TMV BKEN. హౌ విల్ ప్యాంథర్ విల్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ప్యారలల్ లెటర్ కోడింగ్ ఇచ్చారు, డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా, చూడండి. ఎలిఫెంట్ ఎలా ఇచ్చారు, MTM BSKCJ ఈ విధంగా ఇచ్చారు. సో ఇదే విధంగా లెపర్డ్ ఏ విధంగా ఇచ్చారో రాసుకుందాం. సో ఫైనల్గా మనకు కావాల్సిన దేనికి, ప్యాంథర్కి. సో ప్యాంథర్కి కోడ్ ఏంటి, సో P అంటే B, A అంటే K, N C, T J, H S, E అంటే M, R అంటే E, BKC JSME. BKC JSME అంటే ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ద నెంబర్ బై విచ్ 62,557 కెన్ బి డివైడెడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ రావాలంటే వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కూడా మనకి 3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్, 3 క్యూబ్, 5 క్యూబ్, 11 క్యూబ్ అలా ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, 2తో 3తో 5తో 7తో ఇలా అవుతున్నాయేమో చెక్ చేద్దాం. దాని తర్వాత అవ్వకపోతే నెక్స్ట్ నెంబర్స్కి వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు 6 2 5 5 7 తీసుకుంటే 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 3తో అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనం 3తో డివైడ్ అవ్వాలి. 10 + 7 + 2 19, 19 + 6 ఓకే అవ్వట్లేదు. నెక్స్ట్ 7తో ట్రై చేద్దాం. 7తో కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ మనం 11తో ట్రై చేద్దాం. సో 11 1s are 11 5s are 55, 11 6s are 66, 11 8s are 88, 11 7s are 79. సరిపోయింది. నెక్స్ట్ 11 ఇంటూ మళ్ళీ దీన్ని ఇంకోసారి 11తో 11 ఇంటూ 11 5s are 55, 11 1s are 11, 11 7s are 77. మళ్ళీ 11 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 4s are 44, 11 7s are 77. అంటే 11 క్యూబ్ ఇంటూ 47 వాల్యూ అంతా 62,557. ఇప్పుడు ఏ నెంబర్తో మనం డివైడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, ఎక్స్ట్రాగా ఉన్న 47 తీసేయాలి కాబట్టి 47తో డివైడ్ చేస్తే సరిపోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 79. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. The total number of gold medals and silver medals won by a person in a game is 75. Which of the following cannot be the ratio of the numbers of silver medals won to the gold medals won by the person? సిల్వర్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ రేషియో అనేది వీటిలో ఏది అవ్వడానికి పాసిబిలిటీ లేదు అని అడుగుతున్నారు. అంటే మనం ఏం చేయొచ్చు, సమ్ ఆఫ్ ద రేషియోస్తో డివైడ్ అయితే మనకి పాసిబిలిటీ ఉన్నట్టే, సమ్ ఆఫ్ ద రేషియోస్తో డివైడ్ అవ్వకపోతే పాసిబిలిటీ లేనట్టే. ఫస్ట్ 2 + 3 మనకి 5 వస్తుంది, 5తో డివైడ్ అవుతుంది 75. 7 + 8 15 వస్తుంది, 15తో డివైడ్ అవుతుంది. 12 + 13 25, 25తో కూడా డివైడ్ అవుతుంది.
ఇక్కడ 9 + 1 10 వస్తుంది, 10తో డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అంతే, రేషియోస్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఈజీగా చేసే ప్రాబ్లం. ఇఫ్ ద లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 75 degrees, వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్? చూడండి, ఒక లార్జెస్ట్ యాంగిల్ మనకి 75 degrees ఇచ్చేసాడు, లీస్ట్ పాసిబుల్ ఏంటి అని మనం అడుగుతున్నారు. ఓకేనా? ఫస్ట్ మనకు వచ్చే ఐడియా ఏంటంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు 90 degrees ఉంటుంది కదా, ఒకటి 90 degrees, ఇంకోటి 75 degrees, ఆ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్గా 165 వస్తుంది. 180లో 165 తీస్తే 15 degrees. సో లీస్ట్ పాసిబుల్ ఎంత వచ్చింది? 15 degrees వచ్చింది. కాబట్టి ఆప్షన్లో అది ఉంటే మనం పెట్టేస్తాం, లేదంటే మనం ఎక్కడో మిస్ అని ఎత్తుక్కుంటూ ఉంటాం. కానీ ఒకసారి క్వశ్చన్లో మనకు క్లారిటీగా చూస్తే మనకు తెలిసింది ఏంది? లార్జెస్ట్ యాంగిల్ 75 degrees. లార్జెస్ట్ యాంగిల్ 75 degrees అని ఇచ్చేసినప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees ఎలా తీసుకుంటాం? సో మరి ఇప్పుడు ఎట్లాగంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం, రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకటి 75 తీసుకుంటే ఇంకోటి కూడా మనం 75 తీసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం అడిగింది ఏంటి? పాసిబుల్ లీస్ట్ యాంగిల్. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? బిగ్గెస్ట్ యాంగిల్నే 2 times తీసుకుంటాం. సో 75 + 75 150. సో 180 degrees minus 75 + 75, that is equal to 30 degrees. Option 1 is the solution. ఐసోసెల్స్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం, రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మూడో యాంగిల్ సపరేట్గా ఉంటుంది అండ్ మూడో సైడ్ కూడా సపరేట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. A group of men decided to complete a task in 10 days, but 5 of them remained absent. If the rest of the group completed the task in 12 days, find the original number of men in the group. ఒకవేళ ఒరిజినల్ నెంబర్ x అయితే వాళ్ళు 10 daysలో చేశారు, ఒకవేళ 5 members లేకపోతే వాళ్ళు 12 daysలో చేశారు. అంతే, టోటల్గా ఉన్న వాళ్ళు 10 daysలో చేశారు, 5 members తగ్గితే 12 daysలో చేశారు. సో 10x is equal to 12x minus 60. 2x is equal to 60, x is equal to 30. అంటే ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు? 30 members ఉన్నారు. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ద రేడియస్ ఆఫ్ ఎ రోడ్ రోలర్ ఈజ్ 7 meters and its length is 14 meters. It takes 100 revolutions to level the ground of a field. Find the area of a field. చూడండి, రేడియస్ ఆఫ్ ఏ రోలర్ 7 meters. రోలర్ అంటే గుండ్రంగా ఉంటుంది కదా, దాని యొక్క రేడియస్ 7 meters అండ్ ఇట్స్ హైట్ 14 meters. చూడండి, ఇది రోలర్ అయితే ఈ రోలర్ యొక్క రేడియస్ 7 centimeters అండ్ దీని యొక్క హైట్ 14 meters. అంటే 7 meters 14 meters. ఒక్క రివల్యూషన్ ఇస్తే, ఓకేనా, ఒకే ఒక్క రివల్యూషన్ ఇస్తే ఇది ఎంత ఏరియా కవర్ చేస్తో మనం ఫస్ట్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒక్క ఏరియా మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడడానికి సిలిండర్లా ఉంది కాబట్టి సిలిండర్ యొక్క lateral surface area ఏంటి? 2πRh. That is equal to 2 into 22/7 into radius 7 into height 14. 7 cancel చేస్తే 2 into 22 44 into 14. 14 into 4 56. 14 into 4 56 plus 6 61. 616 meters square. ఒక రెవల్యూషన్కి ఇది కవర్ చేసే ఏరియా 616 meters square అయితే 100 revolutionస్కి ఎంత కవర్ చేస్తుంది? ఇంటూ 100 చేస్తే 61,600 meters square అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సింపుల్ క్వశ్చనే, బేసిక్ ఫార్ములా వల్ల వచ్చిన క్వశ్చనే, కానీ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలంతే. క్వశ్చన్ మీకు అర్థమైతే ఈజీగా చేయగలిగే క్వశ్చన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. మనకి టేబుల్ ఇచ్చాడు, 86, 87, 88, 89. టోటల్గా మనకి 4 questions ఇచ్చారు.
డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూద్దాం. The following table shows the sales of different brands of watches by shop during 2014 to 18. 2014 నుంచి 18 వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ యొక్క సేల్స్ ఇచ్చారు మనకి. ఓకే, క్వశ్చన్ ఏంటి? విచ్ బ్రాండ్ ఆఫ్ వాచెస్ షోడ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద సేల్స్ బిట్వీన్ 2014 టు 2018. 2014 నుంచి 2018కి కంపేర్ చేస్తే, అంటే 2014 టు 2018 కంపేర్ చేస్తే ఏ కంపెనీకి హైయెస్ట్ పర్సంటేజ్ చేంజ్ వచ్చింది, అంటే ఎక్కువ సేల్స్ ఎవరికి పెరిగినాయి? ఓకేనా, మనకి ఇక్కడ సపరేట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ డిఫరెన్స్తో మనం ఇక్కడ కనిపెట్టలేం. ప్రతి దానికి మనం ఏం చేయాలి? పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకేనా, వాల్యూస్ అని నోట్ చేసుకుందాం, దాన్ని బట్టి మనం పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే 202, 205. 2014లో 205 ఉంది, 2018కి 202 ఉంది, డిఫరెన్స్ 3 వచ్చింది. ఓకేనా, మనకి ఇక్కడ ఎలా అడిగారు? హైయెస్ట్ పర్సంటేజ్ చేంజ్ అని అడిగారు, అంటే తగ్గిందా పెరిగిందా మనకు అనవసరం, చేంజ్ ఎంత అంటే 205లో 3 యొక్క పర్సంటేజ్ ఎంతో మనకు కావాలి. నెక్స్ట్ సెకండ్ది టైమెక్స్ తీసుకుంటే టైమెక్స్లో 255, 247. 255, 247 డిఫరెన్స్ ఎంత? 8. నెక్స్ట్ థర్డ్ది ఫాజిల్ తీసుకుంటే 126 మైనస్ 96 30, సో ఎక్కువే ఉంది గ్యాప్. ఫోర్త్ టైటాన్లో తీసుకుంటే 366లోంచి 288, 266 తీసేస్తే 100, అండ్ ఇక్కడ మనకు ఓవరాల్గా 22 ఉంది కాబట్టి 78. 205లో 3 అంటే చాలా తక్కువ, తీసేయండి. 255లో 8 అన్నా కానీ చాలా తక్కువ, తీసేయండి. మనకు కావాల్సిన రెండిట్లో ఫైనలైజ్ చేయాల్సింది 3 and 4లో ఫైనలైజ్ చేయాలి. 126లో 30 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120లో 30 అనుకుందాం. 120లో 30 అంటే ఎంత? ఆల్మోస్ట్ 1/4 పార్ట్, అంటే అరౌండ్ దగ్గరగా 25% అనమాట. ఇది దగ్గరగా 25%. నెక్స్ట్ 80 అనుకుందాం, 70 వద్దు, 80 అనుకుందాము. ఇది మనం 360 అనుకుందాం. 80/360 ఇక్కడ 25% కాబట్టి 80కి 4 టైమ్స్ ఎంత? 320. సో ఎట్లా చూసుకున్నా కానీ 25% కంటే తక్కువే ఉంది తప్ప పర్సంటేజ్ 25కి దగ్గరలో కూడా ఎక్కడా లేదు. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 ఫాజిల్, కంపెనీ ఫాజిల్కి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఓవర్ ద ప్రిసీడింగ్ ఇయర్స్? ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే వేటికి హైయెస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉందని అడుగుతున్నారు. మనం అన్నిటికీ ఫైండ్ అవుట్ చేయలేం, కానీ ఉన్న ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ది 2017 టైటాన్, అంటే 2016తో కంపేర్ చేస్తే 2017 టైటాన్ యొక్క ఇంక్రీజ్ ఎంత? ఇక్కడ టైటాన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్లో 2016తో కంపేర్ చేస్తే 2017కి 312 నుంచి 412కు పెరిగింది. 312 నుంచి 412 కంటే ప్లస్ 100 పెరిగింది కాబట్టి 100 యొక్క పర్సంటేజ్ ఎంత 312లో? రఫ్గా తీసుకుంటే 30%. నెక్స్ట్ సెకండ్ ఫాజిల్ 2016తో కంపేర్ చేస్తే ఫాజిల్కి 112 నుంచి 146 పెరిగింది, అంటే 34% అంత 112లో. సో 30 × 3 35 చేద్దాం. 35 3s are మనకి 105 వస్తుంది. సో అలా చూసుకున్నా కానీ 30% కంటే ఎక్కువే. సో మనం ఏం చేద్దాం? 35% తీసుకుందాం, రౌండ్ ఫిగర్. నెక్స్ట్ థర్డ్ది టైమెక్స్ 2015తో కంపేర్ చేస్తే 2016కి గ్రోత్ ఎంత? 34 ఉంది. నెక్స్ట్ 285 to 385. 288 to 388 అంటే మనకి 100 వస్తుంది, -3 97.
97% ఎంత 285తో కంపేర్ చేస్తే ఇంటూ 100. ఫోర్త్ది కూడా రాద్దాం ఒకేసారి. ఫాస్ట్ ట్రాక్ 2016తో కంపేర్ చేస్తే 2017కి. ఒకవేళ 200 అయితే 112 వస్తుంది. 112 ప్లస్ 25 137. డిఫరెన్స్ 137 175లో. చూడండి క్లియర్గా 285లో 97% ఎంతైనా ఉండొచ్చు, కానీ 175లో 137% కంటే ఎక్కువైతే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సగం కంటే చాలా ఎక్కువ ఉంది, అంటే ఆల్మోస్ట్ 80%కి దగ్గర ఉంది. సో 100% ఆప్షన్ 4 మనకి ఛాన్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 87. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో టేబుల్ ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ బ్రాండ్ ఆఫ్ వాచెస్ saw the highest decrease in the sales of the year 2018 as compared to the preceding year. ప్రిసీడింగ్ ఇయర్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ డిక్రీజ్ ఇన్ ద సేల్స్ ఏ వాచ్ కంపెనీకి వచ్చిందో మళ్ళీ అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ 412 మైనస్ 288, 312 మైనస్ 202, 401 మైనస్ 255, 146 మైనస్ 126 ఇవన్నీ చేయాలి. ఫస్ట్ మనకి ఫాస్ట్ ట్రాక్ 312 మైనస్ 202 అంటే 110. 110/312 ఇంటూ 100. ఇక్కడ ఎంత వస్తుంది? 110 అంటే ఆల్మోస్ట్ 1/3 ఉంది కాబట్టి 30% డిక్రీజ్ చూసింది. నెక్స్ట్ టైమ్ ఎక్స్ 401 మైనస్ 255, 255 ప్లస్ 45 300 అంటే 45 ప్లస్ 101 146. 146/401 ఇంటూ 100. ఇది మనకి అరౌండ్ 400లో హాఫ్ అంటే 200 కదా. సో అంటే 50% కంటే తక్కువ. సో మరి 50%లో 1/4 అంటే ఒక అరౌండ్ 38% అలా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 50%లో 1/4 12.5 తీసేసా, 37.5 వస్తుంది కదా. నేను 38% వేసుకున్నా. నెక్స్ట్ థర్డ్ వన్ ఫాజిల్ తీసుకుంటే 146 మైనస్ 26, 20/146 ఇంటూ 100. ఆల్మోస్ట్ 7th పార్ట్ ఉంది, అంటే 14% తీసుకుందాం. నెక్స్ట్ టైటాన్లో 412 మైనస్ 288, 300, 112 ప్లస్ 12 124/412 ఇంటూ 100. 400 కంటే 146 పెద్దది 124తో కంపేర్ చేస్తే. సో ఖచ్చితంగా దానికంటే తక్కువే. సో ఓవరాల్ ఏది ఎక్కువ ఉంది? 38% హైయెస్ట్ పీక్ ఉన్న టైమెక్స్కి ఎక్కువ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. ప్రాబ్లమ్స్ ఏమి ఈజీగా లేవు, కొంచెం కష్టంగానే ఇచ్చాడు. క్యాల్కులేషన్ పార్ట్ 100% ఉంది. సో ఇక మనం చేయాల్సిందే. టైం వేస్ట్ అనుకుంటే మిగతా కంప్లీట్ చేసుకొని టైం మిగిలిన తర్వాత వచ్చి ఇట్లా చేసుకోవాలి. అదే మనం దీంట్లో చేయాల్సిందే ఈ పేపర్లో. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? లాస్ట్ వన్. బేస్డ్ ఆన్ ద డేటా గివెన్ ఇన్ ద టేబుల్ అబౌవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఫస్ట్ది ఏంటి? టోటల్ సేల్స్ ఆఫ్ ఫాజిల్ బ్రాండ్ ఆఫ్ వాచెస్ ఫర్ ద గివెన్ పీరియడ్ ఈజ్ లెస్ దాన్ 50% సేల్స్ ఆఫ్ ద ఎవ్రీ అదర్ బ్రాండ్ ఆఫ్ ద గివెన్ పీరియడ్. అంటే టోటల్ సేల్స్ చూసుకుంటే 2014 to 2018 టోటల్ సేల్స్ అన్ని చూస్తే మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే ఈ ఫాజిల్ యొక్క సేల్స్ 50% కంటే తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ నెంబర్స్ యాడ్ చేయాలి. టైటాన్ యొక్క టోటల్ సేల్స్ ఎంత, ఫాస్ట్ ట్రాక్ యొక్క టోటల్ సేల్స్ ఎంత, టైమెక్స్ యొక్క టోటల్ సేల్స్ ఎంత, ఫాజిల్ యొక్క టోటల్ సేల్స్ ఎంత మనం యాడ్ చేయాలి. వాటిల్లో అన్నిటికంటే 15% కంటే తక్కువ ఉందనుకో, అప్పుడు అదే కరెక్ట్. ఏ ఒక్క దానికంటే 50% తక్కువ లేదనుకో, అప్పుడు ఈ ఆప్షన్ మనకి పోయినట్టే. ఓకేనా. సో డైరెక్ట్గా వాల్యూస్ రాస్తాను, దాని తర్వాత మీకు ఆప్షన్ ఎందుకు తప్పో చూపిస్తాను. ఓకే. టోటల్ టైటాన్ వాల్యూ ఎంత? 1776. టోటల్ ఫాస్ట్ ట్రాక్ వాల్యూ 1082. టోటల్ టైమెక్స్ వాల్యూ 1576. టోటల్ ఫాజిల్ వాల్యూ 588.
1576 కంటే కంపేర్ చేస్తే 50% కంటే తక్కువే. టైటాన్తో కంపేర్ చేసినా 50% కంటే తక్కువే. కానీ ఫాస్ట్ ట్రాక్ 1082లో హాఫ్ ఎంత 541. కానీ ఇక్కడ 541 కంటే తక్కువ లేదు కదా. సో ఫాస్ట్ ట్రాక్తో కంపేర్ చేస్తే 50 కంటే తక్కువ కాదు కాబట్టి ఆ కండిషన్ వైజ్ మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఓన్లీ 2 brands showed year-on-year increase in the sales during 2014 to 17. 2014-17 దాకా ఓన్లీ 2 కంపెనీలు మాత్రమే ఇయర్ నుంచి ఇయర్ ఇంక్రీజ్ చూపించుకుంటూ వెళ్ళినాయి అంట. మిగతా 2 చూపించలేదు. సో 2014 to 17 చూసుకుంటే ఫస్ట్ టైటాన్ 366 to 398, 398 to 312. సో టైటాన్ కాదు. ఫాస్ట్ ట్రాక్ 205 to 188 తగ్గిపోయింది, కాదు. 240 టైమెక్స్ చూద్దాం. 247 to 285, 285 to 388, 388 to 401 సరిపోయింది. 96 to 108, 108 to 112, 112 to 146 సరిపోయింది. అంటే టైమెక్స్, ఫాజిల్ ఈ 2 కంపెనీస్, టైమెక్స్ అండ్ ఫాజిల్ ఈ 2 కంపెనీస్ 2014 నుంచి 2017 దాకా year-on-year ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినాయి. మిగతా 2 ఇంక్రీజ్ అవ్వాలి, మధ్యలో తగ్గినాయి, మళ్ళీ పెరిగినాయి. తర్వాత ఇప్పుడు థర్డ్ ఆప్షన్. ద టోటల్ సేల్స్ ఆఫ్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ వాచెస్ వాజ్ హైయెస్ట్ ఇన్ 2016. ఇది కూడా కాదు. ద బ్రాండ్ విత్ హైయెస్ట్ సేల్స్ ఫర్ ద గివెన్ పీరియడ్ ఈస్ టైమెక్స్. అది కూడా కాదు. ఓకేనా. సో మిగతా 3 ఆప్షన్స్ కాదు, ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకే. ఇక్కడ ఆప్షన్ 3కి 2017 హైయెస్ట్ వస్తుంది. సో 16 కాదు. ఇక్కడ హైయెస్ట్ బ్రాండ్ వచ్చేసి టైటాన్ వస్తుంది. సో టైమెక్స్ కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ రోహిత్ స్కోర్డ్ మోర్ దాన్ రాహుల్. రోహిత్ స్కోర్డ్ మోర్ దాన్ రాహుల్ బట్ లెస్ దాన్ సంతోష్. Balbir scored more than Iqbal. Balbir scored more than Iqbal but less than Rahul. Mehul scored more than Balbir. Mehul scored more than Balbir but less than Santosh. Who scored the most? సో చూడండి, బల్బీర్ కంటే మేహుల్ ఎక్కువ స్కోర్ చేశాడు, బల్బీర్ కంటే రాహుల్ ఎక్కువ స్కోర్ చేశాడు. సో రాహుల్ అండ్ మేహుల్ సేమ్ తీసుకుందాం. రాహుల్ కంటే సంతోష్ ఎక్కువ స్కోర్ చేశాడు, రాహుల్ కంటే రోహిత్ ఎక్కువ స్కోర్ చేశాడు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ఎవరు వస్తున్నారు? ఇటు బల్బీర్ మేహుల్ కంటే ఎక్కువ, బల్బీర్ మేహుల్కి ఈక్వల్గా ఉన్న రాహుల్, కానీ రాహుల్ కంటే ఎక్కువ ఉన్న రోహిత్ కంటే ఎక్కువ ఎవరు? సంతోష్. సో సంతోష్ విల్ స్కోర్ హైయెస్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. అవుట్ ఆఫ్ ద 4 words లిస్టెడ్ దే ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్, వన్ ఈజ్ డిఫరెంట్. ఆడ్ వన్ అవుట్ ఇచ్చాడు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్. సోషల్ మీడియా. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అనేవి సోషల్ మీడియాలు. ఓకేనా. ఈ గ్రూప్ సోషల్ మీడియా అంటే గ్రూప్ నేమ్ ఇచ్చాడు, అండ్ వాటిలో వేటిని మనం సోషల్ మీడియా అని పిలుస్తామో వాటిని సపరేట్గా కంపెనీస్ ఇచ్చాడు. ఓకేనా. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. వోల్ట్, టైము, పాస్కల్ అండ్ ఓమ్స్. వోల్ట్ అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ది పాస్కల్. పాస్కల్ అంటే ప్రెజర్ యొక్క యూనిట్. నెక్స్ట్ టైము. టైము దేనికి యూనిట్ కాదు, టైం ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ ఓమ్. ఓమ్ అంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ యూనిట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 అన్ని యూనిట్స్
అండ్ టైం ఒకటే ఫిజికల్ క్వాంటిటీ. డైరెక్ట్గా చెప్పేయచ్చు, బట్ కొంచెం క్లారిటీగా చెప్దామని చెప్పి వోల్ట్, పాస్కల్, ఓమ్స్ ఇవన్నీ దేనికి యూనిట్స్ మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఇది ఫిజిక్స్ కదా, దీని నుంచి కూడా మనం క్వశ్చన్లు అడగొచ్చు. యూనిట్స్ కూడా క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడగొచ్చు, ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్లో అడగొచ్చు, గ్రూప్ డి లాట్లో కూడా అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. 3, 54, 6, 59, 46, 12, 42 తర్వాత నెంబర్లు ఏంటి చూడగానే అర్థమైపోతుంది ఆల్టర్నేటివ్గా ఇచ్చారు అని చెప్పి. ఇది +3, +3, +3, నెక్స్ట్ +3 ఎంత 15 రావాలి. సో మనకి ఫస్ట్ 15 ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇది -4, -4, -4, -4 చేస్తే 38 వస్తుంది. సో 15 and 38 ఉన్న ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 93. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో క్వశ్చన్ పెద్దగా ఉండొచ్చు, బట్ ఈజీగానే చేయొచ్చు మనకి. సో మనకి దీంట్లో తెలియాల్సింది ఏంటంటే ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్ ఇవి వేట్లు రిప్రజెంట్ చేస్తున్నాయో మనకు తెలియాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, హౌ మెనీ స్టూడెంట్స్ వాంట్ టు హ్యావ్ దోస, శాండ్విచ్, పిజ్జా. దోస, శాండ్విచ్, పిజ్జా ఇవి మనకి ఏ సింబల్సో చూద్దాం. ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ ద స్టూడెంట్స్ హూ వాంట్ శాండ్విచ్. ఇది మనకి శాండ్విచ్. నెక్స్ట్ సర్కిల్, పిజ్జా. నెక్స్ట్ దోశ ఈజ్ దేర్ లంచ్. ఎవరికి? ట్రయాంగిల్కి దోశ. సో మనకు కావాల్సింది దోశ, పిజ్జా అండ్ శాండ్విచ్. క్లియరా? దోశ, శాండ్విచ్, పిజ్జా కాబట్టి దోశకి, శాండ్విచ్కి, పిజ్జాకి కామన్గా ఉన్నది ఏంటి? ఈ రెక్టాంగిల్ పార్ట్కి, ట్రయాంగిల్కి, సర్కిల్కి కామన్గా ఉన్నది 25. సో 25 ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. అంటే 25 మెంబర్స్ కామన్గా తినేవాళ్ళు లేదా కామన్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎలాగైనా అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ సిరీస్. 41, 47, 59, 67, 73, 83 తర్వాత 80. ఇప్పుడు ఈ సిరీస్ చూస్తే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అన్ని ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. అన్ని ప్రైమ్ నెంబర్స్ అయిపోయింది. అప్పుడు 83 తర్వాత ప్రైమ్ నెంబర్ 89 కదా, ఆన్సర్ 97 ఉంది ఏంటంటే డౌట్ కూడా మీకు రావాలి. 41 తర్వాత ప్రైమ్ నెంబర్ 43, తర్వాత 47, 47 తర్వాత ఇంకో ప్రైమ్ నెంబర్ ఉంది, తర్వాత 59, 59 తర్వాత ఇంకో ప్రైమ్ నెంబర్ ఉంది, తర్వాత 67. అంటే విత్ 1 గ్యాప్ అనమాట. ప్రతి ప్రైమ్ నెంబర్కి మధ్యలో ఇంకొక ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు. అంటే ఈ తర్వాత ఏముంది, 89 ఉంది, తర్వాత 97 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. హౌ విల్ యూ రైట్ 5.37 hours ఇన్ మినిట్స్ అండ్ సెకండ్స్? 5 ప్లస్ 0.37 37/100గా రాసుకున్నాను. ఇంటూ 60 చేస్తే మినిట్స్, ఇంటూ 60 చేస్తే సెకండ్స్. 0 0 0 0 క్యాన్సిల్. 5 ప్లస్ 37 ఇంటూ 36. 5 ప్లస్ 37 ఇంటూ 36 1332. అంటే ఇప్పుడు 5 hours 1332 సెకండ్స్ అనమాట. ఎన్ని మినిట్స్ మనం తెలియాలంటే 60తో మనం డివైడ్ చేయాలి. 60తో చేస్తే 60 2s are 120. 1 3 ఉంది, 2 వస్తే 16 2s are 120, 12 రిమైండర్. సో ఎలా రాసుకోవచ్చు? 5 hours 22 minutes 12 seconds. 5 hours 22 minutes 12 seconds. So option 3 is the solution. Okay na? Question number 98. In a certain code language,
he is a good boy is written as NOPOKOLO. సో డైరెక్ట్గా రాసేద్దాం. he is good boy is coded as NOPOKOLO. నెక్స్ట్ good for health. good for health is coded as POROFO. next health is good is coded as FOKOPO. నాకు కావాల్సింది ఏంటి? ఈజ్ కావాలి. ఈజ్ అనే వర్డ్కి ఏంటో కావాలి. ఈజ్ తెలియాలంటే నాకు ఫస్ట్ వన్ లాస్ట్ వన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను, అన్నింట్లో కామన్గా గుడ్ ఉంది. గుడ్ గుడ్ అండ్ గుడ్ ఈ మూడిట్లో కామన్గా ఏముందో చూద్దాం. PO కామన్గా ఉంది, PO కామన్గా ఉంది, PO కామన్గా ఉంది. అంటే గుడ్ అంటే కోడ్ ఏంటి? PO. నెక్స్ట్ సెకండ్ దాంట్లో హెల్త్, థర్డ్ దాంట్లో హెల్త్ కామన్గా ఉంది. సెకండ్ దాంట్లో FOFO కామన్గా ఉంది, థర్డ్ దాంట్లో FOFO కామన్గా ఉంది. అంటే హెల్త్ అంటే FOFO. మిగిలిపోయింది ఏంటి? ఈజ్. మిగిలిపోయింది ఏంటి? KO. సో ఈజ్ అంటే KO, కో ఈజ్ ద కోడ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సిలాజిమ్స్ క్వశ్చన్ ఇచ్చాడు. సిలాజిమ్స్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం, దాన్ని బట్టి కంక్లూజన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ. సమ్ బ్లూస్ ఆర్ బాల్స్. సమ్ బ్లూస్ ఆర్ బాల్స్. నో బాల్ ఈజ్ రెడ్. నో బాల్ ఈజ్ రెడ్. సో స్టేట్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటి? నో ఫ్లవర్ ఈజ్ రెడ్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ అని ఇచ్చేసాడు కదా, అంటే ఫ్లవర్స్ అన్ని బ్లూకి మ్యాచ్ అయిపోయినాయి. ఇక ఏ కలర్తోనూ మనకి మ్యాచ్ అవ్వవు. సో నో ఫ్లవర్ ఈజ్ రెడ్ అనేది 100% కరెక్ట్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బాల్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బాల్స్ అని ఇచ్చాడు. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది? ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ అని ఉంది. బాల్స్కి లింక్ లేదు. సో ఇది కాదు. ఫ్యూ బాల్స్ ఆర్ బ్లూ. ఫ్యూ బాల్స్ ఆర్ బ్లూ. అలాగే ఫ్యూ బ్లూ ఆర్ బాల్స్, రెండు మనకు సరిపోతాయి. ఇది కూడా కరెక్ట్. సో మనం ఏం తీసుకోవచ్చు? 1 and 3 ఆర్ రైట్, లేదా 1 and 3 ఫాలోస్. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ 100th క్వశ్చన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 players ఈజ్ 18 years. 11 ప్లేయర్స్కి 18 years యావరేజ్. ఇఫ్ 4 players join the team, the average age of the team will be increased by 2 years. 4 players యాడ్ చేస్తే ఎంత? 15 అవుతారు. యావరేజ్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఇప్పుడు 11 into 18, 8, 9, 1, 198, 15 2s are 30, 0. ఏజ్ ఎంత పెరిగింది? 102 పెరిగింది. వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద న్యూ మెంబర్స్ ఆఫ్ ద టీమ్? ఇప్పుడు న్యూ మెంబర్స్ ఎవరు? 4 members. ఆ 4 members యొక్క యావరేజ్ కావాలి. టోటల్గా వాళ్ళ ఏజ్ 102 by 4 చేస్తే 4 2s are 8, 4 5s are 20. మనకి పాయింట్ మిగిలింది 2 వస్తుంది. 4 5s are 20. సో ఆప్షన్ 2 25.5. క్వశ్చన్లో 11 ప్లేయర్స్కి 18 years యావరేజ్ ఉంది. 4 members యాడ్ అయితే 15 members అవుతున్నారు. వీళ్ళ యావరేజ్ ఎంత అయింది? 2 పెరిగింది. సో టోటల్ ఎంత పెరిగింది? 198 కాస్త 300 అయింది కాబట్టి 102 years పెరిగింది. మనకి ఇప్పుడు పెరిగింది ఎవరి వల్ల? 4 members వల్ల. అంటే 4 members టోటల్ ఏజ్ అంతా 102. ఇది 100% క్లియర్. ఇప్పుడు మనల్ని టోటల్ ఏజ్ కాకుండా యావరేజ్ ఏజ్ అడిగారు. సో 102/4 యావరేజ్ చేస్తే 25.5 వచ్చింది. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో టోటల్గా 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉండే క్వశ్చన్లు ఇచ్చారు. క్లియర్గా చెప్పాలంటే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తే 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మనం చేయగలిగే ఉన్నాయి. 2 క్వశ్చన్లు కొంచెం టైం టేకింగ్ ఉన్నాయి. అవి కూడా చేయొచ్చు, కొంచెం టైం టేకింగ్, క్యాలిక్యులేషన్ చేయాలి. అలాగే
పజిల్ టెస్ట్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఒకటి ఈజీగానే ఉంది, ఇంకోటి ఏంటంటే కొంచెం టైం టేకింగ్గా ఉంది. ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, క్వశ్చన్లు కొన్ని క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్గా ఇస్తారు, కొన్ని చూడగానే వెంటనే చేసే విధంగా ఇస్తారు. మనం ఏం చేయాలి, టైం సేవ్ అవ్వడం కోసం బాగా టైం తీసుకుంటే అనిపిస్తే ఆ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం మిగిలితే వెనక్కి వచ్చి వాటిలో మనం ట్రై చేయాలి. అంతేగాని ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ పక్కా వస్తుంది అని చెప్పి ఎక్కడే కూర్చొని ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మనకి ఓవరాల్గా టైం మిస్ అవుతాం. అలా ఎలా సార్ మనం మిస్ అవుతాము, ఎలాగని ఈ క్వశ్చన్ మనం చేస్తాం కదా అంటే, ఈ క్వశ్చన్ చేసే బదులు నువ్వు తర్వాత 2-3 క్వశ్చన్లు చేయొచ్చు. ఒకవేళ టైం దీనికే సరిపోతే ఆ 2-3 క్వశ్చన్లు చేసే ఛాన్స్ మిస్ అయినట్టే కదా. అంటే 1 మార్కు బదులు అక్కడ 2-3 మార్కులు మిస్ అయినట్టే కదా. సో అట్లా అనమాట. ఒకసారి క్వశ్చన్లన్నీ చూడండి, మీకు రాని క్వశ్చన్లు కొన్ని ఎంతో కొంత ఉంటాయి దీంట్లో, అవి ప్రాక్టీస్ చేయండి. వాటికి సంబంధించిన మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఇలా ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తేనే ఎంతో కొంత మీకు యూజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్నారు లైవ్గా అందరూ. సో మీకు ఎంతో కొంత యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.